కుటుంబానికి జరిగిన మేలులను బట్టి, మీ కుమారుడికి అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి, తండ్రి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రక్షణ సభను బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు. ఈ రక్షణ సువార్త కూడికలో ప్రజలకు తెలియకుండా తండ్రి మిమ్మల్ని వ్యతిరేకించి తండ్రి మీకు ఎదురు నిలబడే మాలో ఉన్న బలహీనతలు తండ్రి ఏవే ఉన్నవో తండ్రి మీ వాక్యపు వెలుగులో చూడడానికి సహాయం అనుగ్రహించండి. ఏదే కుటుంబాన్ని తండ్రి పొగడడానికో తండ్రి ఎవరినో ఎద్దేవ చేయడానికో పెట్టిన సభ కాదని మేము విన్నాం. ఇది రక్షణ సువార్త సభ. అనేకులు రక్షింపబడడానికి తండ్రి ఈ సువార్త కూడికలో తండ్రి మీ సిలువ ముందు మేము ఎలా వ్యవహరించాలో మాకు నేర్పించండి. కేవలం ఎవరో శ్రోతలుగా ఉండిపోక విన్నదాన్ని తండ్రి తమ జీవితంలో ఏ విధముగా బేరేజీ వేసుకోవాలో మీ వాక్యపు వెలుగు తండ్రి వారికి నేర్పించండి. వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను నడిపించండి. ఈ కష్టము ఈ ప్రయాస తండ్రి కనీసం ఒక్కరైన తండ్రి మరింత భక్తిలో మారు మనసులో తండ్రి వారు బలపడడానికి స్థానిక సంఘంలో మరింత తండ్రి బలమును సంతరించుకోవడానికి మీ దయగల హస్తములు చేతండి అందరినీ ఆశీర్వదిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలు చివరి వరకు క్లియర్గా ఉన్నాయా? చివరి వరకు ఓకే. క్రైస్తవ జీవితంలో తెలియకుండానే దేవుని కొన్ని విరుద్ధమైన చర్యలు మనలో దోబూచులాడతాయి. ఆ దోబూచులాడుతున్నవి ఆ బలహీనతలు మనకి బలహీనతలే కాదనిపిస్తుంది. ఇది రక్షణ సువార్త సభ గనక మన రక్షణ జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే కొన్ని విషయాలు మనకు తెలియకుండానే తిష్టేసి కూర్చుంటాం. నిజానికి యెహోవాకి ఆయాసకరమైనవి, యెహోవాకి నచ్చనివి, యెహోవా ఎదుట ఏమాత్రం తొలతోగనివి మన జీవితంలో ఉన్నాయి అంటే మనం నమ్మలేం. అలాంటి బలహీనమైన ఒక విషయాల్లో తెలియకుండా మన నరకానికి ఈడ్చుకెళ్ళిపోయే ఒక విషయంలో ఒక్కటి ఈరోజు మీ తెర ముందుకు తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నా ప్రశ్నకు ఆన్సర్ చేయండి. ఇక్కడ కూర్చుని మనం అందరం చర్చికి వెళ్తామా? వెళతాం. కాస్తంత అప్పుడప్పుడు బైబిల్ చదువుతామా? చదువుతాం. దేవుని సహవాసాన్ని మనం ఇష్టపడమా? పరలోకానికి వెళ్ళాలన్న ఆతృత నీకు నాకు మనందరికీ ఉందా లేదా? కానీ గమనించండి, మనల్ని నిత్యత్వానికి పోకుండా మనల్ని అడ్డగించేది ఒకటి మనలో ఉందంటే ఎంతమంది నమ్మగలరు? ఉదాహరణకి ఒకటి అడుగుతాను, చెప్పండి. చర్చికి పోయే మనకి, బైబిల్ చదువుకునే మనకి, దేవుడంటే సహవాసం అంటే ఇష్టం కలిగిన మనకి, క్రైస్తవులుగా ఉన్న మనకి ఎంతమందికి ఇక్కడ ఉన్న వారికి కోపం వస్తా చెప్పండి. మన జీవితాల్లో కోపము రాదు అనువలు చేయొద్దండి. రివర్స్ అడుగుతున్నాను, నా జీవితంలో నాకు కోపం ఉంది అనువారు చేయొద్దండి. అందరం కోపపడతాం. ఇప్పుడు ప్రశ్న రివర్స్ అడుగుతున్నాను, చెప్పండి. బయటి వారి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు కోపపడొచ్చా? చెప్పాలి. క్రైస్తవులు కోపపడొచ్చా, పడకూడదా? మన నిత్య జీవితంలో లేదా మనం జీవిస్తున్న జీవన శైలిలో మనం కోపపడుతున్నామా లేదా? మరి క్రైస్తవులు కోపపడకూడదని మీరే చెప్తున్నారు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, క్లారిటీగా వినండి. క్రైస్తవులు కోపపడవచ్చా లేదా? అంటే అలా అడిగానని ఇలా అంటున్నారా? చెప్పండి. క్రైస్తవులు కోపపడవచ్చా, పడకూడదా? బైబిల్ చెప్తుంది. బైబిల్ మనకు చాలా డీటెయిల్గా మాట్లాడింది. అసలు మన పేరేంటి? క్రైస్తవులు. క్రైస్తవులమైన మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం గనక, ఆయనను బట్టి మనకు ఆ పేరు పెట్టబడింది కనుక, అసలు మనం నమ్ముకున్న యేసు ప్రభు ఎక్కడైనా పడ్డాడా లేదా? ఆయన కోపపడలేదా అన్నవాళ్ళు చేయొద్దండి. ఆయన కోపపడ్డాడు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు మనం నమ్ముకున్న యేసు ప్రభు వారు కోపపడ్డాడు కనుక
క్రీస్తును వెంబడిస్తున్న మనం క్రైస్తవులం అయ్యాం గనక క్రీస్తే కోపపడ్డాడంటే మనం కోపపడవచ్చా వద్దా చెప్పాలి. మన క్రీస్తే కోపం తెచ్చుకుంటున్నాడంటే మనము కూడా కోపం తెచ్చుకోవచ్చా వద్దా? ఇందాక వద్దన్నారు, ఇప్పుడు అవునంటున్నారు. ఒక్క రెఫరెన్స్ చూద్దాం. మార్కు సువార్త, త్వరగా మార్కు సువార్త 2వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడి కోపముతో వారిని కలయజూసి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పు. నాగదాం. కోపముతో వారి వైపు తేరు చూసి నీ చెయ్యి చాపని అడిగాడట. ఇక్కడ కోపముతో తేరు చూస్తున్నది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అడుగుతున్నాను, మన క్రీస్తే కోపపడ్డాడంటే, మన క్రీస్తే కోపపడ్డట్టు బైబిల్లో రాయబడితే మరి మనం కోపపడకూడదని, క్రైస్తవులు కోపపడకూడదని ఈరోజు మనం ఇప్పుడు ఇందాక ప్రశ్నించుకున్నాం. ఇప్పుడు మనం కోపపడవచ్చా కోపపడకూడదా? ప్రభువే కోపపడ్డాడు, కానీ బైబిల్ మళ్ళీ చెప్తుంది కోపపడని వాడు ముక్కోపి నరకానికి పాత్రుడని బైబిల్లో ఉంది. అంటే కోపిష్ఠులు నరకానికి పోతారు. యెహోవాకు ఆయాస్కరమైనవి అసహ్యమైన వేడుకలు, అందులో ఒకటి కోపం. గుర్తుపెట్టుకోండి. ఎదుటి వారిని శత్రువులుగా భావించి ఎదుటి వారి మీద నెపములు మోపి కోపగించే ప్రతి ఒక్కడు నరకానికి పాత్రుడవుతాడట. మరలా బైబిల్లో ఉంది, నీ సహోదరుడి మీద కోపపడువాడు, నిర్నిమిత్తముగా కోపపడువాడు నరకానికి చెప్పండి పాత్రుడు అని బైబిల్లో ఉంది. మరి బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోపపడ్డాడుగా. అంటే ఇవి తెలియకుండా మనల్ని నరకానికి ఈడ్చుకుపోతాయి. బైబిల్ కోపపడవచ్చు అని ఒకవైపు చెబుతున్నట్టు కనబడుతుంది, మరోవైపు కోపపడకూడదు అన్నట్టు మళ్ళీ చెప్తుంది. ఎవడి మీదైనా నీకు కోపం ఉంటే సూర్యుని అస్తమించే లోపు పోవాలని చెప్తుంది. అంటే ఈ వచనాలు, ఈ పరంపర, అసలు దీని గొడవ ఏంటి? ఇది మనకు తెలుసుకోవడం అంత అవసరం. అంటే మన విశ్వాసులం, దేవుని పిల్లలం, ఒక మాటలో చెప్పాలంటే రక్షింపబడిన జాబితాలో ఉండవారు. ఇలాంటి రక్షణ పొందేవారు కూడా ఇలాంటి ఒక వ్యసనం మనకుంటే నరకానికి పోతామంటే ఆ మత్తయి సువార్త చెప్తుంది, ఎస్, నీ సహోదరుడి మీద నిర్నిమిత్తంగా నువ్వు కోపపడితే నరకానికి పాత్రవుతావు. మరి ఏంటి దీని సంగతి ఏంటి చూద్దాం. అసలు మెడికల్ టెంపర్లో కోపాన్ని ఏ విధంగా చెబుతారంటే, మన భావాలు మనం అనుకున్నట్టు మనకు జరగలేనప్పుడు, మన భావపూరితమైన చర్య, భావోద్వేగమైన చర్య ఆ ఒకటి విరుద్ధంగా జరిగినప్పుడు కలిగే దాన్నే కోపం అన్నారు. దీన్ని మెడికల్ టెంపర్లో చెప్తారు. దీన్ని అంటే మనం అనుకున్నట్టు జరగకపోతే మన కోపం వచ్చేస్తుంది. ఎలాగంటే మనకు దక్కాల్సింది దక్కకుండా ఎదుటోడికి దక్కింది అనుకోండి, మనకేమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. మరో మాట చెప్తున్నాను, మనకన్నా పక్కింటోడు ఇల్లు బాగా కట్టేసుకున్నాడు అనుకోండి, చెప్పండి, కోపం వస్తుంది. మనకన్నా పక్కోడు బాగా బట్టలు వేసుకుంటున్నాడు అనుకోండి, చెప్పండి, నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? కోపము ఈక్వల్ టు పాపము. గుర్తుపెట్టుకోండి. నీకు ఎదుటోళ్ళు బాగుంటే నీకు నచ్చట్లేదంటే సంథింగ్ రాంగ్ కాదు, డేంజర్ జోన్లో ఉన్నావు. గుర్తుపెట్టుకో. నీకు ఎదుటిల్లు బాగుంటే నీకు నచ్చట్లేదంటే గుర్తుపెట్టుకో, నీలో నరకానికి పోయే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. గుర్తుపెట్టుకో. కోపం ఎందుకు వస్తుందంటే ఊరకే రాదు. కోపం ఎందుకు వస్తుందంటే మనకి దక్కనిది ఎదుటి వానికి దక్కినప్పుడు కోపం వస్తుంది. అసలు ఈ కోపం అనే జాబితా బైబిల్లో మొట్టమొదటి ఎక్కడ మనకు తారసపడుతుంది? మొదటి కుటుంబంలో తారసపడుతుంది. మొదటి కుటుంబంలో ఎవరికి వచ్చింది? కయ్యేను, చెప్పండి, ఏబేలు. ఎలా వచ్చింది సందర్భం చూద్దాం ఒకసారి. ఆదికాండం రండి. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి, బాగా వినాలి, కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి, సందర్భం మీకు తెలుసు, సండే స్కూల్ లెవెల్ నుంచి సందర్భం మనకు తెలుసు. ప్రశ్న అడుగుతాను చెప్పండి, కయ్యేనికి ఎందుకు కోపం వచ్చింది? ఇద్దరు అర్పణలు పట్టుకెళ్ళారట. ఆ ఇద్దరు అర్పణలో దేవునికి తమ్ముడు అర్పణ నచ్చిందట, అన్నయ్య అర్పణ నచ్చలేదట.
తమ్ముడు అర్పణ దేవుడికి నచ్చింది, అన్నయ్య అర్పణ దేవునికి నచ్చలేదు. కయ్యేను అర్పణ దేవునికి నచ్చలేదు, చిన్నోడు అర్పణ దేవునికి నచ్చింది. అంటే దేవుడికి నా తమ్ముడు నచ్చాడు, నేను నచ్చలేదు అన్నందుకు వచ్చేసిందండి. ఏంటి చెప్పండి? కోపం. ఇప్పుడు చెప్పండి, కోపం ఎందుకు వస్తుంది అంటే ఎదుటోడిని చూసి అసూయపడినప్పుడు వస్తుంది. కయ్యేని కోపం ఎందుకు వస్తుంది? అసూయలో ఉన్నదే కోపం. ఎప్పుడు మనకు అసూయ వస్తుంది? సొంత అన్నయ్య బాగుపడినా మన కోపం వస్తుంది. నేను అడుగుతున్నాను, సొంత తమ్ముడు బాగున్నా కోపం వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? నీ సొంత తమ్ముడు బాగుంటేనే నీకు నచ్చట్లేదు అంటే నీ మనసు దేవునికి విరుద్ధంగా ఉంది. మీకు అర్థమవుతుందో లేదో? సొసైటీలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి చూడండి. సొంత అన్నదమ్ములు నేల కోసం కొట్టుకుంటారండి. సొంత అన్నదమ్ములు అరే తీసుకుంటే తీసుకున్నాళ్లే అనుకోరు, అరే ఒకే తల్లి గర్భానికి పుట్టాంలే అనుకోరు. నాకన్నా జానం ఎందుకు ఎక్కువ అవ్వాలడికి? కోపం వచ్చేస్తుంది. నీకు రావాల్సిన ఉద్యోగం కొరకు వచ్చిందనుకోండి, నీకు ఎలా ఉంటుంది చెప్పు? ఇంకా రాత్రి అన్నం తినవు నువ్వు. నీకు దక్కాల్సినవి ఏమన్నా నీకు దక్కలేకుండా ఎదుటోళ్ళకి దక్కింది అనుకోండి, ఆ రోజు నీకు ఎంత వ్యసనం వచ్చేస్తుందో. ఎవరైనా నీకన్నా శుభ్రంగా అందంగా కనబడ్డారు అనుకోండి, వాళ్ళకి ఎన్ని పేర్లు పెడతావో అసలు వాళ్ళ ముఖం చూస్తే నీకు నచ్చదు. గుర్తుపెట్టుకో, కోపం మనకు ఎందుకు వస్తుందో, మన కోపం ఏంటో మనకు తెలియాలి. మన కోపం ఎందుకు మనకు తెలియాలంటే తెలియకపోతే నరకానికి పోతావు. గుర్తుపెట్టుకో, ఈ రక్షణ సువార్తలో మన రక్షణకే గండి కొట్టే ప్రమాదకరమైన జాబితాలో ఒకటి ఉంది. దాని పేరే కోపం. అంటే అసూయ వలన కోపం వస్తుందంటే వస్తుంది. ఎదుటోళ్ళు అందంగా ఉంటే నీకు అసూయ వస్తుంది, ఎదుటోళ్ళు బాగా కట్టుకుంటే నీకు అసూయ వస్తుంది, ఎదుటోడు నీకన్నా రూపాయి బాగా సంపాదిస్తే నీకు అసూయ వస్తుంది. ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు పక్కోడు నీకన్నా మంచిగా వ్యాపారం చేస్తే నీకు అసూయ వస్తుంది. ఈ అసూయ వెనకాలి నీకు ఎక్కడలేని టెంపర్ వస్తుంది. ఆ టెంపర్ జాలు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసేయడానికి. మనతో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? కోపం వచ్చినప్పుడు ఆ కోపం లేదో అంటాం, ఆ అన్న తర్వాత ఒరే ఆ కోపంలో అలా అనేసానరా అని అనం, క్షమించరా అని అనం, ఆ కోపాన్ని సమర్థించుకుంటాం. అసలు నేను ఎందుకు కోపపడాల్సి వచ్చిందంటే అని సాగదీస్తావు. ఆ సాగదీసి దానికి ఒక బోర్డు ఎవరిని ఇస్తావు, ఆ ఎవరిని వెనకాల నిన్ను సమర్థించుకుంటావు. ఆ సమర్థింపు కూడా మళ్ళీ ఎదుటోడు నచ్చకపోతే మళ్ళీ నీకు కోపం వచ్చేస్తుంది. నేను అడుగుతున్నాను, ఈ కోపం అంత ప్రమాదం అంటే బైబిల్ పదే చెప్తుంది. కోపము చాలా ప్రమాదం. అటు ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, ఇటు శారీరకమైన నీ జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. నీకు ఎవరైనా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే వాళ్ళని అడగండి, చెప్తారు. కోపం వలనట 3 బంపర్ ఆఫర్లు వస్తాయట. ఆ 3 బంపర్ ఆఫర్లు ఏంటి చెప్పిన? బీపీ వస్తుందట. ఏమొస్తుందట? బీపీ వస్తుందట. నెక్స్ట్ షుగర్ వస్తుందట. ఇంకా ఆడపిల్లలకి థైరాయిడ్ వస్తుందట. గుర్తుపెట్టుకోండి, ఏమొస్తుంది? బీపీ, షుగరు, థైరాయిడ్. చాలామంది పెద్ద పోటుగాల్లాగా ఏదో పెద్ద డిగ్నిటీ లాగా నాకు చాలా కోపం అండి అని చెప్తాడు. బీపీ వచ్చేది రెడీగా ఉండు. అదేదో పెద్ద కేటగిరీ ఉన్నట్టు ఏం చెప్తారు తెలుసా? నాకు చాలా కోపం అండి, నాకు చాలా టెంపర్ అండి, నాకు ముక్కు మీద కోపం ఉంటుంది అంటే రెడీగా ఉండి థైరాయిడ్ వస్తుంది, ఎండిపోతావు. ఆడవాళ్ళకైతే పిల్లలు పుట్టరు, మగాళ్ళకైతే ఎండిపోతారు. నువ్వు ఎలా అయిపోతావు తెలుసా? షుగర్ వచ్చినా ఎండు రోగం వచ్చినట్టు అయిపోతావు. గుర్తుపెట్టుకో. బీపీ వస్తే గుర్తుపెట్టుకో, బీపీ లెవెల్ కొడితే ఆటను కొట్టేస్తే, లేదా బ్రెయిన్ స్ట్రోక్ అయినా ఎగిరిపోతావు. అంటే కోపం వలన అన్ని విధాలుగా నష్టం ఉంది. కోపం వలన శారీరకమైన రోగాలు వస్తాయి. కోపం వలన దేవుడిచ్చే నిత్యత్వాన్ని కోల్పోతాం. అంటే అన్ని విధాలుగా కోపము నష్టమే కలిగిస్తుంది. మరి ఇలాంటి కోపము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోపపడినట్టుంది. మనం కోపపడకూడదంటే నష్టాలు ఉన్నాయి. మరి బైబిల్ ప్రకారం మనం కోపపడొచ్చా, కోపపడకూడదా? బైబిల్ చెప్తుంది కోపపడొచ్చు, కానీ దానికి షరతులు వర్తిస్తాయి. ఎలా అర్థం చేసుకోవాలి? కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం త్వరగా కీర్తన గ్రంథం 7వ కీర్తన, కీర్తన గ్రంథం 7వ కీర్తన 11వ వచనం నుండి, 7వ కీర్తన 11వ వచనం నుండి, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఇల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు మరణ సాధనములను
సిద్ధపరచిన నరుని కొరకు దేవుడు చెప్తున్నాడు చూడండి. సాక్షాత్తు యెహోవా దేవుడికి ఏముందట? కోపం ఉందట. బైబిల్ మీరు చదువుతున్న మీకు అర్థమవుతుందో లేదో, తండ్రి అయిన దేవునికే కోపం వస్తుందట. ఒకడును మల్లని ఎడల ఆయన ఏం చేస్తాడట? తన ఖడ్గానికి పదుగు పెడతాడట. చూస్తాడు, వాడు మారలేదో మల్లలేదో ఆయన కత్తి చూసి ఆడి మీదకి మరణాన్ని ఇసురుతాడట. అంటే దేవుడికే కోపం వస్తుంది, దేవుడే కోపగించుకుంటున్నాడు. ఒకడును మల్లని ఎడల తన విల్లు పెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడే కోపపడుతున్నాడు, ప్రేమకు నిలయమైన దేవుడే కోపపడుతున్నాడు. అయితే ఈ కోపపడుతున్నప్పుడు ఒక పదం రాశాడు చూడండి, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చి కోపపడు. ఇప్పుడు చెప్పాలి, కోపపడొచ్చట. ఆ కోపం దేనిని బట్టి ఉండాలట? చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. కోపపడొచ్చట, దేనిని బట్టి కోపపడొచ్చట? నీ కోపంలో న్యాయం ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటే, బైబిల్ కోపపడొచ్చని పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్లో ఏముండాలంటే న్యాయం ఉండాలి. తగునమ్మా అని లింగి పైకి గట్టి గొడవకి వెళ్తున్నాను, న్యాయం ఉందా? నీ ఎదుటింటోడి మీద ఎగురుతున్నా, నీ కోపంలో న్యాయం ఉందా? ప్రతి పనికి మాలిన గొడవ పెట్టుకుంటున్నా, న్యాయం ఉందా? ఎదుటోడు బాగుంటే చూడలేకపోతున్నా, ఆ గొడవలో న్యాయం ఉందా? అంటే మనం కోపపడే దాంట్లో ఏముండాలి చెప్పండి? న్యాయం ఉండాలంటే నీ కోపాన్ని కూడా దేవుడు సమర్థించాలి అంటే న్యాయం ఉండాలి. అంటే దేవుడు కూడా కోపపడ్డాడు, నీ కోపంలో నీతి ఉండాలి, నీ కోపంలో న్యాయం ఉండాలి. నీ 10 రూపాయల గొడవలో న్యాయం ఉండదు, నీ ధ్యాన గొడవలో న్యాయం ఉండదు. నీ పొరుగు వాడిని చూసి ఏడుస్తున్నావే, ఆ ఏడుపులో న్యాయం ఉండదంటే నువ్వు కోపపడు. ఆ కోపంలో దేవుడు నువ్వు ఎందుకు కోపపడ్డావునంటే, ప్రభు ఇదిగో నా కోపంలో నీతి ఉంది, న్యాయం ఉంది అని దేవుని ఎదుట నువ్వు తూకం వేస్తే నీకు సపోర్ట్గా ఉండాలంటే నీ గొడవ గుర్తుపెట్టుకో. దైవుడు చెప్తున్నాడు, దేవుడు కూడా కోపపడతాడు, ప్రతి దినము కోపపడతాడు. అయితే ఆ కోపము దేవునికి పాపము కాదు, ఎందుకంటే ఆయన కోపంలో న్యాయం ఉంటుంది. ఇలాంటి కేసులు బైబిల్లో ఉన్నాయంటే మచ్చుకు చాలా ఉన్నాయి. మచ్చుకు 2 చూద్దాం, చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి ఒకసారి, సంఖ్యాకాండము 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇశ్రాయేలీయులు సిక్కిములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవత బలులకు ప్రజలను పిలువగా, ఆగుదాం, నా మాటలు అర్థమవుతలేదు, మళ్ళీ వెనక్కి చెప్తాను వినండి. క్రైస్తవులు కోపపడవచ్చు అంటే బైబిల్ చెప్తుంది మన దేవుడే కోపపడ్డాడు. మన దేవుడు కోపపడుతున్నప్పుడు దేనిని బట్టి కోపపడుతున్నాడు? న్యాయమును బట్టి. ఇప్పుడు బాగా వినాలి, అంటే మన కోపం న్యాయపరంగా ఉండాలి, దేవుని నీతిని నెరవేర్చేదై ఉండాలి, దేవుని చిత్తానుసారమైన కోపమై ఉండాలి. అప్పుడు మన కోపాన్ని దేవుడు సమర్థిస్తాడు. అది దానికి రుజువులు ఉన్నాయంటే మచ్చుకు 2 ఉదాహరణలు చూస్తున్నాం. ఒకటి, బిలాము కాలానికి మనం వెళుతున్నాం. ఎవరట? బిలాము. బిలాం ఎవరు? ఇంకా కొంచెం అడ్రస్ చెప్పండి. బిలాం ఎవరు అంటే రేపు పొద్దున్న తూర్పు అయిపోతుంది చూడటమే. బైబిల్ బేసిక్స్ అంటారు, ఇవి మినిమం బేసిక్స్ మనకు తెలియాలి. బిలాం అంటే ఇశ్రాయేలీయుడు కానోడు, అంటే అన్యుడు. అప్పటి వరకు ఇశ్రాయేలీయుల్లో ప్రవక్తలు మనకు తెలుసు. సడన్గా మనకి ఎదురయ్యే ప్రవక్త అన్య దేశం నుండి ప్రవక్త. అంటే అన్యులలో దేవునికి ఇష్టమైన వ్యక్తులు కూడా ఉంటే ఆయన ప్రవక్తలుగా ఎంపిక చేసుకున్నాడు అనమాట. అంటే అన్యులలో ఉన్న ఒక ప్రవక్తే బిలాము గారు. బిలాము గారికి దేవుడు గొప్ప వరం ఇచ్చాడట. బాగా వినండి, ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే, ఆయన ఎవరైనా దీవిస్తే దేవుడు అందరినీ దీవిస్తాడు. అంటే బిలాము గారు వెళ్ళి ఎవరినైనా దీవించాడు అనుకోండి, దేవుడు కూడా ఆయన దీవించిన వారిని దీవిస్తాడట. బిలాము ఎవరినైనా శపించాడు అనుకోండి, దేవుడు కూడా బిలాము శపించిన వారు చెప్పిస్తాడు. ఇలాంటి ఆఫర్ మనకుంటే ఏం చేద్దామండి? మొత్తం ఊరును అలకాడు చేసి మన కుటుంబం ఉండు.
బిలాముకి ఇలాంటి ఆఫర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆయనకి నచ్చిన వాళ్ళంటే, ఆయనకి నచ్చిన వారు ఎవరైనా ఉంటే ద్వేషిస్తే దేవుడు ద్వేషిస్తాడు, దేవుడు బిలాము దీవిస్తే దేవుడు దీవిస్తాడు. ఇలాంటి గొప్ప వరం ఇచ్చాడు. సరిగ్గా అదే టైంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని దేవుడు విడిపించి సుమారు కొన్ని సంవత్సరాలు నడిపించి పాలు తేనెలు ప్రవశించు కానాను భూభాగంలోకి దేవుడు నడిపిస్తున్న టైంలో దారిలో ఒక దేశం ఎదురైంది. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు బాలాకు. ఎవరు? బాలాకు. ఈ బాలాకు రాజుకు ఒక విషయం అర్థమైంది. వీళ్ళ దేశాన్ని ఆక్యుపై చేస్తారు లేదో కానీ ముందు మా దేశాన్ని మిడతలు ఆక్రమించినట్టు ఆక్రమించి మా దేశాన్ని ఇశ్రాయేలు తీసేసుకుంటారేమన్న భయం ఎక్కువైపోయింది బాలాక్కి. అంటే మా స్వజనులు, మా భూభాగాలు ఇశ్రాయేలు సొత్తు అయిపోతాయేమో అని భయంతో వీడు ఏం చేశాడంటే బాలాకు రాజు, వీళ్ళని ఎలాగైనా సరే అడ్డగించాలి. ఏం చేద్దాం? వీళ్ళకి ఎదురెళ్ళలేము. ఎందుకంటే ఐగుప్తియే వీళ్ళ ముందు నిలబడలేకపోయింది, ఫరో రథాలే వీళ్ళ ముందు నిలబడలేకపోయాయి, ఫరో సైన్యమే ఎర్ర సముద్రంలో కలిసిపోయింది. అంటే ఇశ్రాయేలు కడ్డొచ్చిన ఎర్ర సముద్రమే పాయలైపోయింది. ఇశ్రాయేలు కడ్డొచ్చిన ఫరో రథాలే మునిగిపోయాయి. ఇశ్రాయేలుకి దేవుని సహాయం ఉందని స్పష్టంగా అర్థమైంది బాలాక్కి. అంటే వీళ్ళ ముందు రథాలు నిలబడలేవు, వీళ్ళ ముందు సముద్రాలు నిలబడలేవు, అసలు వీళ్ళ ముందు ఎడారిలో కూడా వీళ్ళ కరువు లేదు. వీళ్ళని యెహోవా దేవుడు చాలా చక్కగా పోషిస్తున్నాడు. పైగా వీళ్ళు విస్తరించిన సైన్యం లక్షల మంది జనాభా ఉన్నారు. వీళ్ళ ముందుకి భౌతికంగా దాడులకు దిగినా మనం వాళ్ళని గెలవలేము. మరి ఎట్లా? ఒకవేళ వెళితే వీళ్ళని కొట్టగలమా, కొట్టలేమా? భవిష్యత్తు చెప్పే దీర్ఘదర్శి దగ్గరలో ఎవడైనా ఉన్నారా అంటే బిలాము ఉన్నాడని రాజుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రాజు పేరు బాలాకు, ఆ ప్రవక్త పేరు బిలాము. ఈ బిలాము దగ్గరికి మనుషులను పంపించాడు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? కొంచెం చెప్పి ఏం అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టు పెట్టండి మొక్కలు, అరగంటకి అంత అర్థమవుద్ది. ఓకే, ఈ బాలాకు రాజు ఇన్ఫర్మేషన్ పంపించాడు ఆ బిలాముతో మాట్లాడమని. మాట్లాడితే బిలాముతో మాట్లాడాడు. బిలాము గారు ఒక విషయం చెప్పారు, అయ్యా కష్టమయ్యా అని చెప్పేశాడు. ఏం కష్టం? ఇశ్రాయేలుకి ఎదురెళ్ళడం అంటే దేవుని కనుగుడ్లో చేయబెట్టడమే. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అదిరిపోవాలంటే స్టిల్ నౌ అటు రష్యా, అటు అరబ్ దేశాలు, ఇక ఏవైతే అగ్రదేశాలు ఉన్నావో అన్నీ ఒక్కటైనా, అరబ్ దేశాలు అన్నీ ఒక్కటైనా, అటు ఇటు దేశాలు అన్నీ ఒక్కటైనా, శత్రు దేశాల మధ్య ఇంత కోడి పిల్ల ఉంటుంది ఇశ్రాయేల్ దేశం ఇప్పటికీ. కానీ చుట్టూ శత్రు దేశాలు ఉన్నా వాళ్ళ మీద ఏగ కూడా వాళ్ళకుండా ఈ రోజుకి ఆ దేశం ఉందంటే దాని వెనకాల ఎవరున్నా తెలుసా? యెహోవా అంటాడు. గుర్తుపెట్టుకో. ఇన్ని దేశాలు ఉంటాయి చుట్టూ, ముస్లిం దేశాలు అన్నీ చుట్టూ ఉంటాయి, అరబ్ దేశాలు అన్నీ చుట్టూ ఉంటాయి. అటు ఏదైతే ఉన్నాయో ఆ దక్షిణ కొరియా కానీ, ఇంకా ఏదైతే ఉత్తర కొరియా కానీ అన్ని వ్యతిరేకమే దానికి. ఇటు ఆఫ్రికాలో కానీ ఆసియాలో కానీ అన్ని దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎప్పటికీ ఆ దేశానికి ఏం కాదు. ఎందుకో తెలుసా? యెరూషలేమును కాపాడేవాడు, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడన్న వాగ్దానం ఆ దేశానికి ఉంది కనుకే ప్రపంచ పటంలో ఎప్పటికి 52 సార్లు ఆ దేశం మీద దాడి జరిగిన, ఎప్పటికి ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో ఉందంటే కారణం ఏంటి చెప్పిన? పిరంగుల బలం కాదు, వాళ్ళ మేధాశక్తి కాదు, ఇంత మన జిల్లా అంతా కూడా ఉండదు ఆ దేశం. అంత ప్రపంచ అగ్రదేశాల మధ్య అది ఎప్పటికలా ఉందంటే దాని వెనకాల వాగ్దానం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఎట్లా తిక్కలోడు ఉన్నాడుగా, ఈ తిక్కలోడు అడిగాడు, అరే దేవుడు ఉన్నాడా అని అడిగాడు. దేవుడు ఉన్నాడన్న ప్రూఫ్ ఉందా, దేవుడు ఉన్నాడనడానికి ఆధారం ఉందా అంటే ఈ స్టాలిన్ తెలుసుగా, స్టాలిన్ అంటే మెగాస్టార్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ విప్లవకారులు ఆయన ఒకడు. ఈ స్టాలిన్ బృందం దగ్గరికి పెడితే వాళ్ళకి వీళ్ళకి టాక్స్ జరుగుతున్నప్పుడు దేవుడు ఉన్నాడంటే ప్రూఫ్ ఏంటంటే స్టాలిన్ బృందం నుంచి ఎట్లకి వచ్చిన ఆన్సర్ అంటే చెప్పిన, ఎప్పటికీ జూయిష్ పీపుల్స్ బతుకున్నారు అంటే దేవుడు ఉన్నాడనడానికి ఇదే ఆధారం. జూయిష్ అంటే యూదులు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి ఇజ్రాయేల్ తెగ బతుకుందంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎప్పుడో ఉన్న ఫిలిస్తీన్లు ఇప్పుడు ఉన్నారా? లేరు. ఎప్పుడున్న కానాను 7 తెగలు ఇప్పుడు ఉన్నాయా? లేవు.
పాత ఐగుప్తి తెగలు ఇప్పుడున్నాయా? లేవు. కానీ అప్పుడున్న ఇశ్రాయేలు ప్రజలు చెప్పండి ఎప్పటికీ బతుకున్నారంటే, స్టాలిన్ బృందం నుంచి హిట్లర్కి వచ్చిన ఆన్సర్ అదే. ఎప్పటికీ జాతి బతుకుందంటే శాసము మిగులుంటుందని వాళ్ళ దేవుడు వాళ్ళకి సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పటికీ ఆ దేశం మిగులుందంటే ఆ దేశాన్ని ఎవ్వడు ఎప్పటికీ తీయలేడు. నువ్వు ఆ యొక్క బ్యారక్స్లో పెట్టినా, సెలైన్స్ వదిలినా, వాళ్ళని ఎంతమందిని చంపినా హిట్లర్ ఆ జాతిను ఎప్పటికీ అంతము చేయలేవు. అంటే దీన్ని బట్టి చెప్పండి, ఈరోజు నవతరానికి కూడా మనకు తెలుసు ఇజ్రాయేల్ని కొట్టడం అనేది అసాధ్యము. ఇది బిలాంకి తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకే తెలుసు. ఇప్పటికి చూడండి, మొసాద్ చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. మొసాద్ అనే టీం ఉంటుంది చూడండి, ప్రపంచంలో అతి భయంకరమైన టీం అంటే దేశం కొరకు రేయం పగల్లో కంటికి కనబడకుండా పనిచేసే ఒక టీం ఉంటుంది, దాన్ని మొసాద్ అంటారు. దాన్ని ప్రపంచంలో అతి భయంకరమైన టీం అదే. అంటే వాళ్ళు తలుచుకుంటే మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో ఎవడైతే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాడో ఇక్కడున్న ఎంపీని కూడా తీసేసి వెళ్ళిపోతారు. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు? ఎంపీ అంటే ఎవరన్నా అడగండి, మామూలు ఉదాహరణ చెప్తున్నాను. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఏంటి ఒక్క ఏగ కూడా తెలియదండి, దోమకు కూడా తెలియదండి. అంత పక్క ఇన్ఫర్మేషన్లు ఉంటాయి వాళ్ళకి. ఇరాన్ అధ్యక్షుడిని ఇరాన్ దేశం నుండి చంపేసి వచ్చేసారంటే వీళ్ళ టీం వర్క్ ఎలా ఉంటుంది చూడండి. అంటే వీళ్ళ వర్క్ మామూలుగా ఉంటుంది. ఇంటెలిజెన్స్, మీకు ఇంకా చదువుకున్న పిల్లలు ఉన్నారు కనుక, ఇప్పటికీ నోబెల్ ప్రైజులు సైంటిస్టులు అత్యధికంగా ఉన్నది ఎవరో తెలుసా? ఇస్రాయేలీలు, యూదులు. ఐన్స్టీన్ ఎవరండి? క్షమించండి, ఐన్స్టీన్ ఎవరండి? యూదుడు. సర్ ఐజక్ న్యూటన్ ఎవరండి? ఆ తెగ చెందిన వాళ్ళే. మెజారిటీ క్రిస్టియన్స్ ఎవరండి? యూదులకు సంబంధించిన. అక్కడ వరకు ఎందుకండి, ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణ బిలాన్ని కొనుక్కున్నదే స్టీఫెన్ హాకింగ్ దేనికి సంబంధించినాడండి? యూదులంటే మెజారిటీ నోబెల్ ప్రైజులు తీసుకున్న వాళ్ళందరూ ఇస్రాయేల్కి సంబంధించిన వారు ఉంటారు. అందుకే వాళ్ళ తల్లులు, బాగా వినాలి, వాళ్ళ తల్లులు గర్భంలో బిడ్డలు ఉన్నప్పుడు నీకులాగా నాకులాగా పనికిమాల గొడవలు ఎండరాలు ధర్మశాస్త్రం చదువుతారు వాళ్ళు. మన తల్లులు అయితే బట్టలు వేసుకుని ఈదిలో గొడవలు ఏం జరుగుతున్నాయని నైట్ వేసుకుని అలాగంట. అందుకే కందిరేకలు పుడతాయి మనకి, కందిరేకలు అన్నీ కుదురులేని కందిరేగల కుదురుంటారా? ఆ ప్లగ్లో ఏలాడతాడు, ఈ ప్లగ్లో ఏడతాడు, కొవ్వొత్తులో ఏలాడతాడు. అందుకే నీకులాడాడు పుట్టాడు. ఆ తల్లులు నీకులా నాకులా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు పుస్తకాలు చదువుతారు, ఎక్కువగా లెక్కలు చేస్తారు, అందులోని ఈ రీజనింగ్ ఎక్కువ చేస్తారండి వాళ్ళు. సైన్స్, థియాలజీ ఉంటాయి చూసారా, ఈ స్కేల్స్ ఉంటాయి కదా, ఈ ఏవైతే ఉన్నవి ఈ పట్టికలన్నీ బట్టి పడతారు. అందుకే ఆ బిడ్డలకు తెలివితేటలు ఎక్కువ. ఇప్పటికీ ప్రపంచ దేశాలు విద్యా వ్యవస్థను ఎలా నేర్పించాలని ఏ గవర్నమెంట్ నేర్చుకోవాలన్నా ఎక్కడికి పోయి నేర్చుకుంటారో తెలుసా? ఇజ్రాయేల్ యొక్క పట్టిక తెచ్చుకుంటారు ఇక్కడికి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత కాల ప్రభుత్వంలో, పూర్వ ప్రభుత్వంలో వ్యవసాయంలో కొత్త రంగులు తీసుకురావాలి, వ్యవసాయంలో కొత్త దిగుబడులు తీసుకురావాలంటే ఎక్కడ టెక్నాలజీ తెస్తారో తెలిసినా? ఇజ్రాయెల్ టెక్నాలజీ తెస్తాడు. మీరు ఇటు చూడండి, ఇస్రాయేల్ దేశానికి టెక్నికల్గా కానీ, సైన్స్గా కానీ, చరిత్ర ప్రకారం కానీ ఏ విధముగా ఎదురెళ్ళడం అనేది చావుతో సెలగాటమే అని బిలాము బాలాకు రాజుకి చెప్పేశాడు. అయ్యా కష్టమయ్యా వాళ్ళకి ఎదురెళ్ళడం, ఎందుకంటే వాళ్ళకి దేవుడే సహాయకుడిగా ఉన్నాడు. మరి ఏం చేయాలి? నువ్వు వెళ్ళినా ప్రమాదమే, నేను వెళ్ళినా ప్రమాదమే. నేను ప్రవక్తని, నేను ఎవరినైనా ఆయన శపిస్తాడేమో కానీ నేను సాక్షాత్ ఇశ్రాయేలునే శపిస్తే ముందు నేను పోతానని చెప్పాడు. నా శాపాలు బయట పనిచేస్తాయి కానీ దేవుని పిల్లల మీద అయితే కుదరదు. అందుకే నా వల్ల అవదు, ఇలాంటి రిస్క్ నేను తీసుకోలేనంటే అప్పుడు వాడు అన్నాడు బాలాకు రాజు, బంగారం మరి గదిస్తాను అన్నాడు. గదని గారికి మంచి అట్రాక్షన్ వచ్చింది బిలాము గారికి. లేదు సార్, ఇది రిస్క్తో కూడుకున్నది, బంగారం ఉంటుంది, నేను ఉండనుగా, వద్దన్నాడు. తర్వాత మళ్ళీ బిలాముకి మళ్ళీ ఆఫర్ ఇచ్చాడు. 2 గదులు, అంటే గదిలో ఉండదు, నేను చెప్తున్నాను అర్థం అవడానికి. 2 గదులు బంగారం, అంటే 2 బంగారం అనగానే జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి అడుగు వస్తానన్నాడు. వెళ్ళాడు, ప్రేయర్ చేశాడు, దేవా ఇంకో మరి ఇశ్రాయేల్కి ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉంది, బాలాకి ఇలా అడుగుతున్నాడు, నీకు లోబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శాపానికి గురి చేస్తాను, ఏమంటావంటే దేవుడు అన్నాడు వద్దన్నాడు. ఊరుకోలు కదండి ప్రవక్త, మళ్ళీ వద్దన్న దానికి ఆ తర్వాత మళ్ళీ ఆఫర్ పెంచాడు, మళ్ళీ వచ్చేమన్నాడంటే ఇంకొకసారి దేవా ఒక్కసారి నా రిక్వెస్ట్ అంటే దేవుడు అన్నాడు అయితే అన్నాడు. ఎలుతుండగా గుర్తుపెట్టుకోడు, మధ్యలో సరిగ్గా దేవదూతను దించి ఎంత పెద్ద కత్తి ఇచ్చి నరికే అన్నాడు బిలామును, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఏమర్థమవుతుంది? బిలాంకే కాదు, నీకు నాకు పాఠాలు తెలియాలి. ఒక ప్రేయర్లో కొన్ని ప్రార్థనలు మనం చేసినప్పుడు వాటికి జవాబు ఆలస్యమైందంటే దాని అర్థం ఏంటంటే
దేవుడు వద్దంటున్నాడు అని అర్థం. వద్దన్న దానికి నువ్వు పదే పదే వెళ్ళి మొరపెట్టావు అనుకో, ఎదురుగా కత్తెట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకు ఆ రోజు ఆ గాడిద కనబడింది కత్తి, కానీ ఈరోజు మనకు గాడిదలు లేవు. మనకు కనబడి చెప్పడానికి ఏమీ లేవు. అసలు మన కుక్కలు కూడా వాయిస్తారు, అది గుర్తుపెట్టుకో. ఆ రోజు గాడిద చెప్పింది, అయ్యా దేవుడు వద్దంటే వెళ్తున్నావు, చంపేయడానికి దేవుడు ఏం పెట్టాడు? దేవదూతను పెట్టాడు, ఖడ్గం పెట్టి చంపేస్తాడు. వద్దన్న దాన్ని అంటే మన దేవుడు ఎలాంటి అంటే వద్దని చెబుతాడు, ఆలోచన చేస్తాడు, కానీ నాకు అదే కావాలంటే పో అని వదిలేస్తాడు. అదే నీకు మరణ శాసనమే కూర్చుంటుంది. అంటే కొన్ని ప్రార్థనలు ఆలస్యమైనప్పుడు నువ్వు కూడా ఆగు. వద్దన్న దానికి 10 సార్లు అడిగి వెళ్తాను ప్రభు అంటే వెళ్ళైతే అంటాడు ఆయన. గుర్తుపెట్టుకో. బిలాంకి అదే జరిగింది. బిలాం వెళ్ళాడు, ఆ ఎడుతెలుతునగా గుణపాఠం తెలిసింది. అసాధ్యమని తేలిపోయింది. నీ బంగారం వద్దు, నీకో నమస్కారం, నా వల్ల అవ్వదంటే బాగా ఆలోచించుకున్నాడు. ఆఫర్ల మీద ఆఫర్లు పెంచేశాడు. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నాడు బిలాం. ఐడియా ఏంటి? ఏం ఐడియా ఉందంటే, ఇలా రండి, నువ్వు కొట్టలేవు, నేను కొట్టలేను, ప్రపంచంలో ఎవ్వడు ఇశ్రాయేలును కొట్టలేడు ఆయన అనుమతిస్తే కానీ. అంటే ఇశ్రాయేలును కొట్టాలంటే ఆ దేవుడే కొట్టాలే తప్ప, దేవుడిని పిల్లలను కొట్టాలంటే ఆ దేవుడే కొట్టాలి తప్ప వాళ్ళకి ఎదురు వెళ్ళడం అంత మంచిది కాదు. మరేం చేద్దాం? వీళ్ళనే దేవునికి వ్యతిరేకంగా చేద్దాం అన్నాడు. ఏం చేయాలట? వీళ్ళనే దేవునికి వ్యతిరేకంగా చేద్దాం. ఎలా చేద్దాం దేవునికి వ్యతిరేకంగా? ఏముందంటే, దేవుడికి నచ్చని అసహ్యమైన కార్యాలు, అంటే ఒక పాపం జరిగినప్పుడు ఒక అడుగు ఆలస్యమై క్షమించడానికని ఎదురు చూసే కొన్ని పాపాలు ఉన్నాయి. కానీ ఒక పాపం అయితే ఉంది, దేవుడు ఎగేసుకుని వచ్చేసి ఒక పాపం ఉంది, అస్సలు సహించిన ఒక పాపం ఉంది. ఆ పాపమే విగ్రహారాధన. ఆ విగ్రహాలకు అర్పించినవి తినడం. అది అస్సలు దేవునికి నచ్చదు. ఏదైనా సహిస్తాడు కానీ వాటిని అస్సలు సహించడు. ఏదైనా భరిస్తాడు కానీ వాడు అస్సలు భరించడు. ఈ మధ్యకాలంలో కొంతమంది తగునమ్మా అని రెడీ అయ్యి, గుర్తుపెట్టుకోండి, మన క్రిస్మస్ కట వాళ్ళని పిలవడానికట, వాళ్ళు పెట్టే అర్పణలు వీళ్ళు తింటారట. వాళ్ళు మన కేక్ తిన్నారు కనుకట, నువ్వు తిను, రెడీగా ఉంది నీకు గొయ్య తిను అంటున్నాను. కేక్ తిని అంటే వాళ్ళ కేక్ తినిపించి వాళ్ళ అర్పణ నువ్వు దీన్ని రక్షించేస్తావు. ఎవడ చెప్పండి నేను అలా రక్షించమని? ఎవడో తిరమలేనివాడు చదివి నీకు చెప్పుంటాడు వాక్యం. అది అలా ఉందా బైబిల్లో? దేవుని వాక్యము చెప్పి రక్షించాలి. రక్షణ వాక్యము ప్రకటించి చెప్పాలి. నేను ఆరే తింటాను, నువ్వు మాయ తినంటే తిని రక్షించినట్టు చరిత్రలో ఉందా? నీకు నాకు ఈ గ్రావిటీ తెలియదేమో కానీ బిలాముకు తెలుసు. బిలాం చెప్పాడు, అయ్యా దేవుడు ఏదన్నా కొంచెం ఆలస్యం చేస్తాడేమో కానీ తనకి విరుద్ధమైన విగ్రహారాధన జరిగితే అస్సలు సహించడు. ఎందుకంటే తనకి ఒక రూపం పెట్టి తననే ఎక్కిరించే పనులా చేస్తే ఊరుకుంటాడా? అస్సలు సహించడు. అందుకే మనం ఏం చేద్దామంటే, మీ దగ్గర దేవదాసీలు ఉన్నారుగా, ఆ రోజుల్లో దేవదాసీలు ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడక్కడ. నీ దేవాలయాల్లో దేవదాసీలు ఉంటారు. దేవదాసీలు అంటే తెలుసు కదా, దేవుడు భార్యలు. దేవదాసీలు అంటే ఎవరు? దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, పేరుకే దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, కానీ వాళ్ళ ఊరందరికీ భార్యలు. అది దేవదాసి వ్యవస్థ అంటే, పెత్తందారి వ్యవస్థ. మన ఇండియన్ హిస్టరీలో కాకతీయుల హయాంలో బాగా అన్యాయానికి దిగువ తరగతులు జరిగిన అన్యాయం ఈ దేవదాసి వ్యవస్థ. అలాంటి వ్యవస్థలు మిడిల్ ఆసియాలో పుట్టాయి. ముఖ్యంగా ఆ మధ్యధరా సముద్రానికి భూభాగాన్ని పుట్టాయి. మీ దేవాలయంలో దేవదాసి వ్యవస్థ ఉందగా, ఆ వ్యవస్థలో మీరు ఏం చేస్తారంటే, సరిగ్గా ఇశ్రాయేలు టీంని అంతా నేను అలా తీసుకొస్తాను, ఆ సిక్కిం ప్రాంతానికి వచ్చే సమయానికి వీళ్ళని మంచిగా రెడీ అయి ఉండమని చెప్పాడు. ఎవరిని? ఈ దేవదాసీల్ని. వీళ్ళంతా రెడీగా ఉంటే వాళ్ళని చూస్తారు, వాళ్ళని వీళ్ళ చూస్తారు, ఒకరినొకరు చూసుకొని వీళ్ళ మురిసిపోయి హనీ ట్రాప్లో పడ్డారట. గుర్తుపెట్టుకోండి. హనీ ట్రాప్ అంటే ఏంటని అడగండి. తీయగా చక్కగా తేనెలా మాట్లాడి మా ఊరు వచ్చారా అని అడుగుతారు. మీ ఊరు వచ్చామంటే రండి, మా అర్పణ తిందిగా రండి, మా దేవాలయానికి రండి, మాతో కలిసి ఆరాధన చేద్దాం రండి. కవ్వించి నవ్వించి జాగ్రత్తగా వాళ్ళని టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఈ ప్రజల్ని వీళ్ళు ఏం చేశారంటే విగ్రహాలకి బలిచ్చేయడానికి, ఆ బలిచ్చినవి తినడానికి ప్రేరేపించారంట. 2వ వచనం చూడండి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. ఏం చేశారట? భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. అంటే ఎప్పుడైతే ఈ పని చేస్తారో దేవునికి మిక్కిలి కోపం వచ్చేసింది. ఏదన్నా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా అంటే ఒక మొట్టికాయడానికి ఆలస్యం అవుతాడేమో కానీ ఈ పనులు చేస్తే అసలు సహించడండి.
దేవుడు అస్సలు ఊరుకోడు. ఎందుకంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని అవమానించడం ఇది. దేనికైనా నీకు క్షమాపణకు అవకాశం ఉంటుందేమో, కానీ ఈ పనులు నువ్వు దేవుడిని ఎరుగయు, దేవుడేంటో నీకు తెలిసియు, నువ్వు దేవుడితో బాగా సహవాసం తెలిసిన వ్యక్తివై ఉండియు ఇలాంటి వాటిల్లో చేతులు కలిపితే ఊరుకుంటాడా? చాలా కోపం వచ్చింది దేవుడికి. చూశాడు వీళ్ళెళ్ళి భోజనం చేసి ఆ దేవతలకు మొక్కి ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేస్తున్నారో దేవునికి మిక్కులు కోపం వచ్చి ఎవరైతే ఈ అధిపతులు తీసుకొచ్చారో ఈ అధిపతులందరినీ చంపేశాడట. ఎవరైతే ఆ స్త్రీలు వీళ్ళని ప్రేరేపించారో ఆ స్త్రీలందరినీ చంపేశాడట. విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ఎవరెవరైతే మొక్కారో ఆ ఇశ్రాయేల్లో చాలా మందిని దేవుడు వేల మందిని చంపేశాడట. అంటే ఇలా చేస్తే దేవుడు వీళ్ళని చంపేస్తారని ఇలాంటి పనికి మాలిన ఐడియా ఇచ్చింది ఎవరండి? బిలాము. ఈ ఐడియా ఎవరికి ఇచ్చాడు? బాలాకు. అంటే దేవుడికి ఈ విషయంలో కోపం వస్తుంది. అంటే ఇశ్రాయేల్ నువ్వు ఏమి చేయలేవు, నేను ఏమి చేయలేను, వాళ్ళే దేవుడికి ఏదన్నా కాని పని చేస్తే నువ్వు కొట్టకరొద్దు, నేను కొట్టకరొద్దు, దేవుడే వాళ్ళని చంపి పడేస్తాడు. అలాంటి పనే వాటికి మొక్కేలా చేయి చంపేస్తాడు ఆయన అన్నాడు. అంటే ఏ దేవుడైతే వీళ్ళకి సహాయంగా ఉన్నాడో ఆ దేవుడినే వీళ్ళకి విరుద్ధంగా చేస్తే ఆ దేవుడే మనకి చేతికి మట్టి అంటుకోకుండా చంపేస్తాడని ఒక పనికి మాలిన ఐడియా ఇచ్చాడు. ఐడియా ఇచ్చిన బిలామును కూడా చంపేశాడు దేవుడు. ఇంత తగువ జరుగుతుంది. బాగా వినండి. ఇదే అనుకోండి, ఈ 4 వీధులు అనుకోండి, ఇలాంటి ఏరియాలో ఏంట్రా అబ్బాయిలు ఇలాంటి పనులు చేస్తారని ఇశ్రాయేలు పెద్దలందరూ కూర్చొని, మోసే కూర్చొని, ఆహారం కూర్చొని, అందరూ కూర్చొని ఎవడెవడరా ఈ తప్పులు చేసింది ఇలా రండ్రా, అరే ఎవడరా టెంపుల్కి పోయింది ఇలా రండ్రా, ఎవడరా బలి తిన్నది ఇలా రండ్రా అని ఇక్కడ తగువ తీర్చిదిగో ఇలాంటి పని చేయకండి, దేవుడు ఇలా చంపేస్తాడు ఏమనుకుంటున్నారని దేవుడు ఇలాంటి హెచ్చరిక చేసి వాళ్ళకి ఒక తగువ పెట్టి రచ్చబండలో వాళ్ళని కూర్చోబెట్టి ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే, బాగా వినాలి, ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే ఏ వ్యభిచారం కొరకైతే ఏ విగ్రహారాధన కొరకైతే దేవుడు కోపం వచ్చిందో సరిగ్గా దాని విషయంలోనే పెద్ద తీర్పు జరుగుతుంటే, తీర్పు ఇక్కడ జరుగుతుంటే ఇంకొకటి ఆ గుడారంలో ఇంకొక ఆవిడని తీసుకెళ్తాడు. ఏం చేయాలండి? నా మాట్లాడటం లేదు. ఏ విషయం మీద అయితే దేవుడు కోపం వచ్చిందో ఇక్కడ ఇలా కోపం ఇక్కడ తీర్పు జరుగుతుంటే సరిగ్గా మళ్ళీ అదే పని ఒకడు మళ్ళీ ఆ బయట ఉన్న ఆవిడని తీసుకొచ్చి ఆ దేవదాసుని తీసుకొచ్చి గుడారంలోకి దూరాడు. సరిగ్గా అదే టైంలో ఫినిహాస్ అనే వ్యక్తి తెర మీదకి వచ్చాడు. ఏమైంది? ఫినిహాస్ వచ్చి ఇంత తీర్పు జరుగుతుంటే ఏ విషయంలో అయితే దేవుడు కోపపడ్డాడో, ఏ విషయంలో అయితే దేవుడు వారవలేకపోయాడో, ఏ విషయంలో అయితే దేవుడు సహించలేకపోయాడో దాని మీద తీర్పు తిరుగుతుంటే నీకు ఎంత భయం లేకుండా మళ్ళీ ఇంకొక ఆవిడని నువ్వు గుడారంలోకి తీసుకొస్తావని సరిగ్గా ఒక సోలం తీసి ఇద్దరికి ఒకేసారి దిగిపోయేలా పొడిచి పాడేస్తాడు. అతని పేరే చెప్పండి, ఫినిహాస్. ఇప్పుడు బాగా వినాలి. ఫినిహాస్కి ఇంత కోపం వచ్చి పొడిసేసినప్పుడు వెంటనే ధర్మశాస్త్రం తెచ్చి మోసే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు, ఎందుకు నువ్వు ఫినిహాస్ నరహత్య చేసావు అన్నాడా? అనలేదు. బాగా వినాలి. దేవుడు వచ్చి ఏంటి ఫినిహాస్ ఉగ్రత నేను కురిపిస్తాను, నీకు పనేంటి, నువ్వెందుకు వాళ్ళిద్దరిని చంపావు అని ఫినిహాస్ని దేవుడు గద్దించాడా? ఏమనలేదు. మనకి పోగా ఫినిహాస్ని దేవుడు ఏమంటున్నాడు చూడండి 11వ వచనంలో, వారి మధ్యన నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించను గనక నేను వారవలేకుండా, బాగా వినండి, నేను వారవలేనిది ఎవరు వారవలేకపోయారు? ఫినిహాస్ వారవలేకపోయి. ఇప్పుడు బాగా వినండి, ఫినిహాస్ కోపము పాపం అవ్వలేదు. ఎందుకు? ఫినిహాస్ కోపంలో ఏముందండి? న్యాయం ఉంది. ఇప్పుడు బాగా వినాలి, మనం కోపపడినప్పుడు ఏముండాలి? న్యాయం ఉండాలి. ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నాను, ఫినిహాస్ ఇంట్లో గొడవది కాదు, ఫినిహాస్కి సంబంధించిన కాపురం గొడవది కాదు. మరి ఫినిహాస్ కోపాన్ని దేవుడు ఎందుకు సపోర్ట్ చేశాడు? దేవునికి నచ్చని పని ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నప్పుడు దేవుడు ఆ విషయంలో కోపపడుతున్నప్పుడు అదే పని ఇంకొకటి చేస్తుంటే దేవుని కోపం లాంటి కోపం తెచ్చుకుని తట్టుకోలేకపోయాడు కనుక ఆ కోపాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సపోర్ట్ చేశాడు. అంటే ఫినిహాస్ కోపాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? రైట్ రా అబ్బాయి అని చెప్పాడట. అంటే నువ్వు చేసినది న్యాయమే. సంఘంలో ఏదన్నా జరుగుతున్నప్పుడు బాగా వినాలి, సంఘంలో ఏదైనా జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు గద్దిస్తారు, సంఘంలో ఏదైనా జరుగుతున్నప్పుడు పెద్దలు గద్దిస్తారు. ఆ గద్దించినప్పుడు ఈ మధ్య పాస్టర్ గారు కోపం ఎక్కువైపోయింది అనకూడదు, అది ఫినిహాస్ లాంటి ఫైర్. గుర్తుపెట్టుకోండి,
ఫినిహాసు లాంటి కష్టం, ఫినిహాసు లాంటి కోపము, ఫినిహాసు లాంటి ఉగ్రత, ఫినిహాసు లాంటి వారవలేని తత్వం అది. చాలామంది సంఘం మానేస్తారు. ఈ మధ్య మా భాష గారు కోపం ఎక్కువైపోయింది అంటే నేనేం అనకూడదు, ఇంకా నిన్నేం అనకూడదు, నేను బుజ్జగిచ్చి నువ్వు పనికిమాలి పనులు చేసినా ఉండమ్మా బొట్టెడతావు అనాలి, నిన్ను ఏం అనకూడదా అంటాడో. అవసరమైతే ఏలెత్తి చూపిస్తాడు, నేరుగా నిన్నే అంటాడు, నువ్వే అంటాడు. అవసరమైతే పడు, ఎందుకంటే ఆయన కోపంలో న్యాయం ఉంది. ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? ఆయన ఇంట్లో డబ్బులు ఎట్టుకెళ్ళిపోయావన్నా కాదు, ఆయన సంసారం లేదన్నా పుల్లలు పెట్టావన్నా కాదు, నీ వలన దేవుని సన్నిధి అపవిత్రం అవుతుంది అన్నప్పుడు ఆ దైవజనుడు కోపడంలో చెప్పండి న్యాయం ఉంది. మీరెవరండి మా పిల్లోని అనడానికంటే? మీ సేవకుడు అంటాడు, గుర్తుపెట్టుకో. నువ్వెవరయ్యా మమ్మల్ని అనడానికంటే? నీ దైవజనుడు అంటాడు, గుర్తుపెట్టుకో. ఎందుకే పెద్దమ్మ ఈ మధ్య చచ్చి మానేసావంటే ఈ పెద్దమ్మ అందట అత్తమాలు ఏళ్ళు నా ఏపేసి చెబుతున్నాడు, మా నీ ఏలు ఎత్తకూడదు, నీకు ఏలు ఎత్తకూడదు, నోరు ఎత్తకూడదు, ఏమనకూడదు అంటే గుర్తుపెట్టుకోండి. దైవజనుడు కోపడతారు, సంఘ పెద్దలు గద్దిస్తారు. ఎందుకంటే వాళ్ళ వాక్యమును బట్టి సంఘములు ఇవి జరగకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోపపడతారు, వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది, వాళ్ళ ఉగ్రత చూపిస్తారు. ఎందుకంటే అది దేవుని వాక్యం వాళ్ళకి అర్థమైంది కనుకే. ఫినిహాసులా కొన్నిసార్లు వ్యవహరిస్తారంటే అలానే పొడిసేమని నా ఉద్దేశం. వాళ్ళ ఆత్మీయ దరిద్రతను ఖడ్గము చేత కడిగేమని, వాక్యం అనే కత్తి చేత వారి పాపాన్ని తోలేమని. ఫినిహాసు కోపడ్డాడు, ఫినిహాసుని దేవుడు తిట్టలేదు. నరహత్య చేయొద్దని బైబిల్లో రాశాను, నరహత్య ఎందుకు చేసావు ఫినిహాస్ అన్నాడా? అనలేదు. పొరుగువాని మీద కోపపడొద్దని అన్నాను, నువ్వు ఎందుకు కోపడ్డా ఫినిహాస్ అన్నాడు అంటే అక్కడ ఏ ఆజ్ఞలు వర్తించు, ఎందుకు చెప్పండి? ఆ కోపంలో ఏముంది? న్యాయం ఉంది. అంటే దేవుడు ఎలా అయితే కోపడినప్పుడు న్యాయమును బట్టి కోపడతాడో, ఇప్పుడు ఫినిహాసున కోపపడినప్పుడు కూడా న్యాయమును బట్టే కోపడ్డాడు. రెండవ ఉదాహరణ, భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరండి? చెప్పాలి. దేవుని ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడు ఎవరండి? గమ్మత్తేంటి చెప్పనా? ఆ మిక్కిలి సాత్వికుడికే కోపం వచ్చిందని నమ్మగలరా? ఎంత కోపం వచ్చిందో తెలుసా? పలకలు అడ్డంగా ఎరగొడేశాడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఆ చేసిన బంగారుతో నూరి తాగండి రాని బలవంతంగా ఆ నీళ్ళు ఆ బంగారం పొడిని కలిపి వాళ్ళకి బతికిచ్చేశాడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఈ 3000 మందిని మొక్కున వాళ్ళని చంపే ప్రభు అన్నాడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఆ భూమి ఇడిపోయేంత కోపం వచ్చింది. అంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడికి కోపం రావచ్చు అంటే న్యాయమును బట్టి కోపము రావచ్చు. ఇప్పుడు చెప్పండి, మన కోపాల్లో ఏముండాలి? న్యాయం ఉండాలి. నీ కోపంలో ఏముంది? అసూయ ఉంది. నీ కోపంలో ఏముంది? స్వార్థం ఉంది. నీ కోపంలో ఏముంది? పసరగొల్లని. నీ కోపంలో ఏముంది చెప్పు? నీకు ఎదుటోటి ఎవ్వడో బాగోకూడదు, నువ్వే బాగుండాలి. నీ కోపం ఎవరు చెప్పినా కయ్యేనిగాళ్ళాడు కోపం, కయ్యేనిగడి తమ్ముడు నువ్వు, గుర్తుపెట్టుకో. నీ కోపం పనికొచ్చే కోపం కాదు, నీతిని జరిగించే కోపం కాదు, నీ కోపం ఎదుటోడిని బాగు చేసే కోపం కాదు. మోసేకి మిక్కిలి సాత్విడి కోపం. చూడండి ఒకసారి నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం నుండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం నుండి. అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీతంతోనే నాకు వినబడుచున్నది. నేను అతడు పాలమునకు సమీపింపగా ఆ దూడను నాట్యమాడుటను చూచెను. అందుకు మోసే కోపము మండెను. భూమి మీద మిక్కిలి సాత్విడికి ఏం మండిందట? కోపం మండింది. ఇప్పుడు నువ్వు దగ్గరుండి అలా దేవుని సేవకులు అలా కోపడొచ్చా అంటే వర్తించవు. అక్కడ గుర్తుపెట్టుకో, దేవుని సేవకులు, దేవుని పిల్లలు, విశ్వాసులు కోపడొచ్చంటే గుర్తుపెట్టుకో, అవి వర్తించవు. ఎందుకంటే మోసే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఇశ్రాయేలుని నడిపించింది ఎవరండి? యెహోవా. ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం పాయలు చేసి నడిపించింది ఎవరండి? యెహోవా. ఇశ్రాయేలుకి మన్నా కురిపించింది ఎవరండి? యెహోవా. ఇశ్రాయేలుకి అరణ్యంలో నీళ్ళు ఇచ్చింది ఎవరండి? యెహోవా. కానీ ఎలాంటి పని చేస్తున్నారు చెప్పనా? మాకు ఎర్ర సముద్రం పాయలు చేసి మన్నా కురిపించి ఐగుప్తునిచ్చి మమ్మల్ని విడిపించిన యెహోవా ఈ దూడే అన్నారట. అప్పుడు దేవుడికి ఎలా ఉందో తెలియదు, కానీ మోసేకి మాత్రం మిక్కిలి కోపముతో మండిపోయాడట. ఏంట్రా, మీకు అన్నం పెట్టింది ఈ దూడ, నీకు నీళ్ళు ఇచ్చింది ఈ దూడ. దేవుడు మిమ్మల్ని నడిపిస్తే అరణ్యంలో మిమ్మల్ని బంతుల్లా చూసుకుంటే ఆ చూసిన దేవుడు ఈ దూడని చెప్తారని చెప్పి మొత్తం ఏం చేశాడు? 3000 మంది చనిపోవడానికి అడ్డంగా నిలబడ్డాడు. ఇప్పుడు మోసే కోపడుతున్నప్పుడు దేవుడు వచ్చి నీ గురించి నేను భూమి మీద మిక్కిలి సాత్వికుడని చెప్పాడు. నా కుమారుడా, నీకింత కోపమేలా అన్నాడా? శబాస్ మోజెస్ అన్నాడు. వెరీ గుడ్, నీ కోపంలో
న్యాయం ఉంది, నీ కోపంలో నీతి ఉంది, నీ కోపంలో నా చిత్తము ఉంది. మోసే ఏం చేశాడు? ఆ బంగారాన్ని నూరి వాళ్ళందరికీ పట్టించి ఎవరెవరైతే ఈ పాడు పని చేస్తారో తాగండి అని బలవంతంగా పట్టించాడట. ఇవన్నీ చదువుతుంటే మనకేమనిపిస్తుంది? క్రైస్తవులు, దేవుని పిల్లలు కోపపడవచ్చు. ఆన్సర్ చెప్పండి. న్యాయమును బట్టి కోపపడవచ్చు. ఏం బట్టి? న్యాయమును బట్టి. ఈ వాక్యం మీకు అర్థమైతే ఇప్పుడు క్రొత్త నిబంధనకు రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మన రక్షణ జీవితానికి అవసరమైన సంగతులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఏంటట? ఇప్పటి వరకు ఏమని చదువుకున్నాండి? కోపపడచ్చు. చెప్పండి. న్యాయమును బట్టి కోపపడచ్చు. ఇక్కడ ఏమనుందండి? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, చెప్పండి, విమర్శకు లోనగునంటే నీకు జడ్జిమెంట్ ఉందరా అబ్బాయి అని చెప్తుంది బైబిల్. అంటే సహోదరుడి మీద కోపపడొచ్చు అని ఇందాక మనం చదువుకుంటే మోసే సహోదరుల మీద కోపపడ్డాడు, ఫినిహాసు సహోదరులనే పొడిచాడు. సహోదరుల మీద కోపపడినప్పుడు పాత నిబంధనలో మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సహోదరుల మీద నిర్నిమిత్తముగా కోపపడిన వాడు ఏమవుతాడట? నరకాగ్నికి లేదా తీర్పుకు లోనవుతాడట. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, సహోదరుల మీద ఇంతకీ కోపపడొచ్చా, కోపపడకూడదా? ఇప్పటివరకు కోపపడొచ్చు అని చెప్పాంగా, ఇప్పటివరకు న్యాయం బట్టి కోపపడొచ్చు అని చెప్పాంగా. ఇక్కడ మళ్ళీ అడుగుతుంది, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనూ ఏమని విమర్శిస్తాడు? నీకు ఎందుకు అంత కోపం అని దేవుడు అడుగుతాడనమాట. పరిశుద్ధాత్మ నేను గద్దిస్తాడనమాట. అంటే మన కోపం మనం తీసుకెళ్లి తీర్పులో నిలబెడతాదట. ఇప్పటివరకు కోపపడకూడదని చదువుకున్నా, కోపపడొచ్చు అని చదువుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి కోపపడకూడదని కనబడుతుంది. అయితే అక్కడ ఒక ఫుట్ నోట్ ఉంది చూడండి. తన సహోదరుని మీద దానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. నిర్నిమిత్తముగా అంటే నీ కోపానికి ఏముండాలట? చెప్పాలి, కారణం ఉండాలి. ఏముండాలట? నిర్నిమిత్తం అంటే ఏంటి చెప్పండి? ఏ కారణం లేకుండా చెప్పాలి, కోపపడకూడదు. నిర్నిమిత్తంగా. నీకు ఊరకే టెంపర్ వస్తుందంటే బీపీ వచ్చింది నీకు ఈ మధ్య, నీకు ఊరకే కోపం వస్తుందంటే షుగర్ ఎక్కువైపోయింది నీకు ఈ మధ్య. దాని పెద్ద డిగ్నిటీలా చెప్పుకో. చాలామంది చెప్తారు నా కోపం ఎక్కువ ఏంటంటే షుగర్ ఎక్కువ చెప్పు, బాగుంటుంది చెప్పడం వినడానికి. నాకు ఈ మధ్య ఎక్కువ వచ్చేస్తుందంటే థైరాయిడ్ వచ్చిందేమో చూపించు. నాకు ఈ మధ్య తట్టుకోలేకపోతుందంటే ఊరకే కోపం వచ్చేస్తుందంటే ఏ రోగం వచ్చేసిందో చూపించు. నిర్నిమిత్తంగా చాలామందికి నిర్నిమిత్తంగా కోపం వస్తుందండి. పెళ్ళిళ్ళు ఎలా వేసుకుంటారండి? గొడవలు, పెళ్ళిళ్ళు గోంగూర పచ్చడి కోసం గొడవ వేసుకుంటారండి నిర్నిమిత్తంగా. అది పెద్ద కారణం అండి గోంగూర పచ్చడి. ఇప్పుడు తింటే సాయంత్రం వచ్చేది, అది పెద్ద కారణమా? నేను గోంగూర పచ్చడి కోసం గొడవ పెట్టుకుంటారు, చిన్న విషయం ఫోటోల కోసం గొడవ పెట్టుకుంటారండి. దరిద్రం ఏంటి చెప్పినా, మన సంఘాల్లో పాంప్లెట్ మీద ఫోటో కోసం గొడవ పెట్టుకుంటారు, పాంప్లెట్ మీద పేరు కోసం గొడవ పెట్టుకుంటారు. చివరికి ఆ ఏవైతే ఉన్నావో చర్చిలో కొన్న వస్తువు కొరకు చదవకపోతే గొడవ పెట్టుకుంటారు. అడుగుతున్నాను, ఇవి సరి అయిన కారణాలా? నిర్నిమిత్తము అంటే ఇవి చెప్పుకోదగ్గ కారణాలు కాదు. ఇలాంటి కారణాల వల్ల నువ్వు గొడవ పెట్టుకుని ఇది నా కారణం ప్రభు అంటే దేవుడు ఏమంటాడు చెప్పినా చీ అంటాడు. గుర్తుపెట్టుకోండి, నీ కారణం బలమైనది ఉండాలి, నీ కారణం న్యాయమైనది ఉండాలి, నీ కారణం దేవుని చిత్తం నెరవేర్చేదై ఉండాలి. అది నిర్నిమిత్తంగా ఊరకే ఏమీ లేకపోయినా సహోదరుని ద్వేషించావో విమర్శకు లోనవుతావట. ఏ కారణం లేకుండా ప్రతి ఒక్కడితో గొడవలు పెట్టుకుంటున్నావో నరకానికి దగ్గర అవుతావట. అంటే నిర్నిమిత్తముగా మనం ఏం చేయకూడదు చెప్పండి? కోపపడకూడదు. సరి అయిన కారణం ఉండాలి. ఆ కారణంలో దేవుని వాక్యముతో ముడిపడిన న్యాయం ఉండాలి. అందుకే ఫినిహాస్ని దేవుడు సపోర్ట్ చేశాడు. నెక్స్ట్ మోసేను సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ మనకు చెప్తున్నాడు, సహోదరుడి మీద కోపపడు, కానీ ఆ కోపపడుతున్నప్పుడు కారణం సరైనది ఉండాలి. చెప్పుకుంటే కారణం దేవుడు కూడా సరే నువ్వు కోపపడడంలో న్యాయం ఉందరా అబ్బాయి అని నీ కారణము సరైనది ఉండాలి. మన కారణాలు ఎలా ఉంటాయండి? కయ్యేనిగడి కారణాలు ఉంటాయి మనకి. ఈ మధ్య అస్సలు నచ్చట్లేదండి ఆడు నీకంటే. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే నీకన్నా బాగున్నాడు, నచ్చడు నీకు ఈ మధ్య. ఆడు ఎదిగాడు కదా, మరి అన్ని విధాలుగా ఎదిగాడు కదా. ఆడు ఎదిగినందుకు ఈ మధ్య నీకు అస్సలు నచ్చండి. నీకు ఈ మధ్య నీకు ఎదిరింటోళ్ళు నచ్చరు, పొరుగింటోళ్ళు నచ్చరు, చర్చిలో తోటి విశ్వాసాలు నచ్చరు. ఎందుకు నచ్చరు? నీకన్నా బాగుంటే నచ్చరు, ఏ విధంగా బాగున్నా నచ్చరు. అది బయటకు చూపించు మనం.
మనకి బయటికి కనబడదు ఒకటే, కోపం ఒకటే కనబడుతుంది. కానీ ఆ కోపం వెనకాల నీలో ఉన్నది చెప్పిన అసూయ. అసూయ. నీ కళ్ళు పాడయ్యాయి, నీ మనస్సు పాడైంది, నీ ఆలోచన పాడైంది, నీ మనసంతా కకలావికలమైంది. దాన్ని ఎలా నువ్వు బయటకు చూపిస్తున్నావంటే ఏ కారణం లేకపోయినా చీటికి మాటికి చిట్టపట్టలాడుతూ ఆ కోపాన్ని బయటకు చూపిస్తున్నావు. చూసావా, అది దేవుని ఎదుట దేవుడు వెళ్ళి ఎందుకు కోపపడ్డావరంటే ఇది కారణం ప్రభు అని చెప్పుకోవడానికి సరి అయిన కారణం లేకపోతే దేవుడు అంటాడట ఈయన్ని తీసుకెళ్ళి విమర్శలో పడేయండి అంటాడు. గుర్తుపెట్టుకోండి. అంటే పెద్ద పాపాలు చేసిన అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు వ్యభిచారం చేస్తే నరకానికి వెళ్తాం. చాలామంది అనుకుంటారు అబద్ధాలు ఆడితే నరకానికి వెళ్తాం. చాలామంది అనుకుంటారు దొంగతనాలు చేస్తే నరకానికి వెళ్తాం. కానీ చాలామంది అనుకుంది అని చెప్పండి, కోపన్న నరకానికి పోతారు. ఇది పెద్ద పాపం కదా అనుకుంటారు. అతి పెద్ద పాపాల్లో కనిపించని పాపము కోపం. తక్కువ అబద్ధాలు ఆడుతుంటారు కొంతమంది. చూసారా, అబద్ధం ఆడితే నరకానికి పోతారంటే బైబిల్లో ఉంది. అబద్ధికులను, పిరికివారులను, మాంత్రికులను ఎక్కడుంటారట? అగ్నిగుండంలో ఉంటారు. అంటే అబద్ధాలు ఎందుకు వచ్చేస్తాం ప్రభు మేము నరకానికంటే ఆ ఈదులు కూర్చున్నప్పుడు అబద్ధాలు చెప్పే కదరా, అందుకు వస్తాయని చెప్తాడు. గుర్తుపెట్టుకో. ప్రభు ఎందుకు వచ్చేసాం ప్రభు నరకానికి? మేము దొంగతనం చేయలేదే ప్రభువా, మేము వ్యభిచారం చేయలేదే ప్రభువా, మేము ఎవరిది ఆశించలేదే ప్రభువా, మేము ఎందుకు నరకానికి వచ్చేసామంటే ఈ మధ్య నీకు బీపీ ఎక్కువైపోయింది అందుకు వచ్చామంటాడు. గుర్తుపెట్టుకో. అంటే దీనికి కూడా నరకానికి పోతామంటే బీపీ అంటే బీపీ కదా చెప్పండి, కోపం వల్ల కూడా నరకానికి పోతాం. అంటే మన రక్షణ జీవితం నరకానికి తీసుకెళ్ళిపోయే కనబడని పాపాలలో కోపం ఒకటి. ఇంకా ఏం చెప్తుందండి బైబిల్ అంటే న్యాయమును బట్టి కోప్పడు, సరి అయిన కారణాన్ని బట్టి కోప్పడు. 37వ కీర్తన ఏం చెప్తుందో చూడండి. 37వ కీర్తన 8వ వచనం. 37వ కీర్తన 8వ వచనం. 37వ కీర్తన ఆగ్రహమును విడిచిపెట్టుము, కోపము ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకు, కీడుకే కారణము, అది కీడుకే కారణం. ఏంటట? వ్యసన పడకు, కోపపడకు. అవి దేనికి కారణం? కీడుకే కారణం. సెంటర్ తెలుసుగా రాజమండ్రి సెంటర్ తెలిసే తెలీదా? ఈసారి వెళ్ళినప్పుడు సెంటర్ చేయాలి ఎక్కడ చూడండి. లోనికి వెళ్ళదు లేదంటే బయట చూడండి. ఆ బయటికి వెళ్ళినప్పుడు 2 పెట్రోల్ బంకులు ఉంటాయి చూడండి. మనవాడికి ఒకటి ఉండేది, ఇప్పుడు 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆ పెట్రోల్ బంకుల్లో ఖైదీలు పనిచేస్తారు. బయట ఉంటారు కదా, మీరు ఎవరు అనుకోకండి, వాళ్ళందరూ ఖైదీలు. యూనిఫామ్లు వేసుకుంటారు, పెట్రోల్ యూనిఫామ్ డ్రెస్సులు వేసుకుని ఖైదీలు పనిచేస్తుంటారు. ఎప్పుడన్నా వాళ్ళని సరదాగా కదపండి, వాళ్ళకి లైఫ్ పడుతుంది. అంటే 14 సంవత్సరాలు ఈ అబవ్ పడిన వారిని లైఫ్ అంటారు. ఈ లైఫ్ పనిష్మెంట్ పడుతుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళకి సత్ప్రవర్తన లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చింది అనుకున్న వారికి కొంచెం వాళ్ళకి సౌలభ్యం ఏమిస్తారంటే పెట్రోల్ బంకులో పని చేయడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. వీళ్ళు బయటకు వచ్చి పని చేస్తారు. ఎప్పుడన్నా సరదాగా మీరు పెట్రోల్ కొట్టించడానికి కానీ డీజిల్ కొట్టించడానికి వెళ్తే వాళ్ళతో మాట కలపండి. ఏ ఊరు అన్నా అని అడగండి. చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఏం భయంకరంగా ఉండరో ప్రేమగా మాట్లాడతారు. ఏమైందన్నా అని అడిగితే చాలామంది చెప్పేది ఏంటి చెప్పిన, కోపంలో మా ఆవిడ్ని చంపేశానండి అని చెప్తారు. ఆ నిమిషం కోపం నేను ఆపుకుంటే నా భార్య బాగుండేది, నేను బాగుండేవాడిని, నా బిడ్డలు ఈరోజు అనాథలు అవ్వకుండా ఉండిపోతారు. ఆ క్షణికావేశంలో నా భార్యని నేను చంపేశాను. ఈరోజు ఇదిగో 13 సంవత్సరాలు అవుతుంది నేను జైలుకి వచ్చి. ఆ కోపం ఈరోజు నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కోపంతో అత్తగారి మీదకి వెళ్ళి చెయ్యి తిరిగితే చచ్చిపోయిన ఖైదీలు ఉన్నారు. అత్తగారిని అనుకోకుండా ఇలా కొట్టేటప్పుడు అంతే చచ్చిపోయింది ఆవిడ. భార్యను అనుకోకుండా కొట్టారు, చచ్చిపోయింది. ఆ కోపం ఇస్తుతారండి. చెయ్యి ఇస్తున్నప్పుడు వాళ్ళకి బలంగా తగులుతుంది, ఆ కోపం తట్టుకోలేరు. మాతో పాటు ఒకసారి నేను చూసినప్పుడు జైల్లో ఆ ఎదుర్కొన్నప్పుడు ఒక ఆయన శ్రీని గారు అని ఉండేవారు. లేదు కోపం, బామ్మర్ది ఉంటాడుగా, బామ్మర్ది ప్రతిసారి వచ్చి, ఇప్పుడు భార్య భర్తలు కూడా అంటే వాళ్ళిద్దరికి ఏ ఉంటాయండి, వాళ్ళు 4 గోళ్ళ మధ్య ఏదో పడతారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలిసి ఉంటారు, వాళ్ళు ఏదో పడతారు. మధ్యలో ఒక దూర కూడా, ఈ బామ్మర్ది కూడా ప్రతిసారి మధ్యలో దూరి కూడా మా అక్కనంటావా అంటే మా అక్కనంటాడు చెక్క తీసి టక్కాన కొట్టి చచ్చాడు. తర్వాత ఎందుకు ప్రతిసారి మా అక్కనంట ఆ అక్క బావ పడతారు, నీకు ఎందుకురా మధ్యలోకి? వాళ్ళు ఏదో పడతారు, కొట్టుకుంటారు, సాయంత్రం పోయి సిగ్గులు ఎక్కడో సారీ చెప్పుకుంటారు. నీకు అవసరమా? మధ్యలోకి పోయాడు, రే నా భార్య నేనే పడతాను, నీకు ఎందుకురంటే మా అక్కరా అన్నాడు. వెళ్ళాడు, తక్కన కొట్టాడు, ఆడు చచ్చాడు, ఈడు జైలుకి వచ్చేది. ఇప్పటికీ వాళ్ళకి తినలేదండి కుటుంబాన్ని. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదంటే కోపం ఆ రోజు ఇప్పటికీ ఆయన బాధపడేవాడు. ఆ రోజు అనవసరంగా ఆడి మీదకి ఆ కర్ర ఇస్తున్నానండి. నేను చంపాలని ఇంటెన్షన్ నాకు లేదు, నా కోపం వలన నా బామ్మ చనిపోయాడు, ఈ రోజుకి నేను బాధపడుతున్నాను, ఒక ప్రాణం తీసేసాను, కోపం ఈ రోజు నన్ను జైలు పాలు చేసింది అన్నాడు. ఇంకో జోకు చెప్తాను వినండి. డ్యూటీ అయిపోయింది, నేను డ్యూటీ నుంచి వెళ్తున్నాను, నేను పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న ఆ రోజు. అప్పుడు నేను బండి తోలేవాడిని.
ఈ బండికి పెట్రోల్ కొట్టించుకుందామని నా పల్సర్ బైక్లో పెట్రోల్ కొట్టించుకుందామని వెళ్ళాను. ఆ బైకులో పెట్రోల్ కొట్టించుకుందామని వెళితే ఈ లోపల అందరు లైన్లు ఉంటారు. ఎందుకంటే ఆ బొంకుకి నమ్మకం ఎక్కువ, డిమాండ్ ఎక్కువ. అందుకే ఎంప్లాయీస్ అందరూ, పబ్లిక్ అంతా ఆ బొంకులోనే నమ్మకంగా ఉంటుంది. ఎక్కడ ఏది రీడింగ్ ఏం తేడా రాదని అందరు అక్కడే కొట్టించడానికి వస్తారు. అందరు లైన్లు ఉంటూ ఒకడు మాత్రం అడ్డంగా వచ్చాడండి. ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, మెల్లో గట్టిగా వేసాడు దండ. ఇవన్నీ వేసుకుని అన్ని బంగారం అన్నమాట. తెల్ల సొక్కావు, తెల్ల ప్యాంటు, బుల్లెట్ బండి ఇది వేసుకుని వచ్చాడు. మీకు అర్థమైపోవాలి ఆడెవడో పొలిటీషియన్ అని. అవి వచ్చాడు, అందరు లైన్లు ఉంటే కొంచెం సొక్కేసి ఉన్నాడు. ఆ బయటకు వచ్చి అట్టున్నాడు, కొట్టు అన్నాడు. వెనకాల అడిగారు, వెనకాల అడిగితే సార్ అందరూ మేము లైన్లో వస్తున్నాం, మీరేంటి సార్ ఎలాగొచ్చారు, మీరందరూ లైన్లో రావాలి కదా, పెద్దవారు చూడడానికి ఏదో నియోజకవర్గంలో మీరు ఏదో అధికారంలో ఉన్నారు, అందరు లైన్లో వస్తే మీరని. ఎవరు మంది అని అడిగాడు. ఇంటికి వెళ్ళాలి లేదా అంటున్నాడు తాగేసి. ఆ తర్వాత అందరు లైన్లో వెళ్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ, నాకు 5 కొట్టేసి పంపించాడు. సార్ వెళ్ళిపోండి అంటే తర్వాత నేను వెళ్ళాను. ఏంటి గొడవ సార్ అంటే ఆయన చాలా చమత్కారంగా ఖైదీ ఏమన్నాడంటే, మాకు అణిగింది వాడికి ఇంకా అనగలేదు అన్నాడు. ఏమర్థమేం చెప్పండి, మాకు అణిగింది లోపలికి వచ్చాక చెప్పండి, ఆడికి ఇంకా అనగలేదు, ఆడికి కూడా అణిగే టైం వస్తుంది, ఆడు ఎక్కడ కూడా పెట్రోల్ బొగ్గులో పనిచేస్తాడు అన్నాడు. గుర్తుపెట్టుకో. అంత మిడిసిపడిపోయి ప్రతి దానికి కోపం వచ్చేసి ప్రతి దానికి ఆవేశం, పెద్ద హీరోయిజం అనుకుంటారు. ఎగిరిపోతాయి కుటుంబాలు ఏమనుకుంటున్నారు. ప్రతి దానికి అన్నయ్య మీద కాలు దువ్వి, తమ్ముడి మీద కాలు దువ్వి, పక్క వ్యాపారం మీద కాలు దువ్వి, కాపరం మీద కాలు దువ్వి, ఆటోవాడు తోట ఆటోవాడి మీద నువ్వు కాలు దువ్వి, స్నేహితుడి మీద కాలు దువ్వి, ప్రతి దానికి పెద్ద హీరోయిజం అనుకుంటున్నాయేమో. ఆ కోపాన్ని అదుపు పట్టకపోతే చివరికి నీ పిల్లలు దిక్కులేనోళ్ళు అయిపోతారు. నీ జీవితం దిక్కు మొక్కు లేని జీవితం అయిపోతుంది. చివరికి నీ వ్యాపారం ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలు నష్టపోతావు. మెడికల్ ప్రకారం కూడా చివరికి సావుకి దగ్గరైపోతావు. కోపం ఎంత ప్రమాదమో అది ఊరకే బైబిల్ ఏం చెప్పట్లేదు. కోపపడొద్దని బైబిల్ ఎందుకు చెప్తుంది? జాగ్రత్త. ఆవేశంలో చేయకూడదు ఏదైనా చేసావో నువ్వు నష్టపోతావు, కుటుంబాలు నష్టపోతాయి. చేయకూడదు ఏదైనా జరిగిందో నీ ఆరోగ్యం పాడైపోతుంది. నీతో పోతుందా? నేను కట్టుకున్నందుకు ఆవిడ రోడ్డు మీద పడుతుంది, నీతో పోతుందా? నీ బిడ్డలు అనాథలు అయిపోతారు, నీతో పోతుందా? చివరికి వాళ్ళు అడుక్కునే పరిస్థితిలోకి వస్తారు. ఆ ఒక్క కోపం అదుపు చేయి. బైబిల్ చెప్తుంది. బయట వారికి ఈ విషయాలు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ పట్టుకుని మన అందరికీ మన కోపం యథార్థమైనది ఉండాలి, మన కోపం న్యాయమైనదై ఉండాలి. దేవుడు కూడా మనకు సపోర్ట్ ఇచ్చేలా ఉండాలి. అది ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలి. ప్రతి దానికి కోపం అని రెడీ అయిపోకూడదు. కొంతమంది ఉంటారు చూడండి, ఆడికి దమ్మిడి సంబంధం ఉండదండి, ఈదులో గొడవ, అందులో దూరిపోతుంటాడు వీడు. దమ్మిడి సంబంధం ఉండదు వీడికి. ఎందుకంటే మరి ఇప్పుడు హీరో అనుకోవాలి, అందరూ ఈదులో అందరూ ఉన్నాయి. అందుకే వీడికి సంబంధం ఉండదు. వచ్చేపోయాడు కొడుతుంటాడు, వచ్చేపోయాడు ఇబ్బంది పెడుతుంటాడు. ఆడికి సంబంధం లేని గొడవలోకి లింగి వేసుకుని బయలుదేరిపోతాడండి. ఇందులో ఏడ్రా అంటాడు, ఆడిడు గొడవ పెట్టి వీడి సంబంధం ఈ మధ్యలో దోతారు. అందుకే ఈ మధ్య సామెతలు ఉంటుంది, ఈ మధ్యలోకి వచ్చినాడు గట్ట ఆడిడు గొడవ ఏంటో వ్యాజ్యం ఏంటో పూర్తిగా ఎరగకుండా వ్యాజ్యం ఆడడానికి వెళ్ళినోడికి బైబిల్ ఏం చెప్పినా మెత్త కొట్టి పంపించేస్తాడు. గుర్తుపెట్టుకో. ఆడు గొడవల్లో నువ్వు వెళ్తున్నావు, ఆడే గొడవ నీకు తల ఏంటో సిగరెట్ నీకు తెలియదు, అక్కడ ఏంటో ఆ ప్రారంభం ఏంటో ఆ గొడవ మూలం ఏంటో నీకేమీ తెలియదు. నువ్వు మధ్యలోకి దూరికి పెద్ద హీరోలోకి వెళ్తే ఇప్పుడు ఆడిడు ఒకటైపోయి ఎవరిని కొడతారు చెప్పండి? నీకు ఏట్రా మధ్యలో అని కొట్టరా? నీకెందుకు నడుతున్నాను. దారండిపోయే ప్రతిదీ నెత్తి మీద పెట్టుకుంటే నీతో పోతుందా? నిన్ను లాగలేక నిలబెట్టలేక నీ బిడ్డలకి సరి అయిన ధైర్యం చెప్పలేక ప్రతి దానికి నువ్వు ప్రతి పనికి మన గొడవలు పెట్టి పైపెచ్చుకి ఏమంటావు చెప్పినా పెద్ద బిల్డప్ అన్నమాట. పెద్ద పెదరాయిల్లాగా నాకు చాలా కోపం అండి అంట. కోపం అయితే పోతావు, ఆరోగ్యం పోతుంది, ఆత్మీయత పోతుంది, చివరికి నరకానికి కూడా పోతావు. గుర్తుపెట్టుకో. ఇంకేం చెప్తుంది చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరట? పరాక్రమశాలి అంటే యుద్ధాలు జయించే పరాక్రమశాలి కంటే చెప్పాలి దీర్ఘశాంతం గలవాడే బలవంతుడు. గుర్తుపెట్టుకోండి. దేశాన్ని జయించినోడేమో, రాజ్యాలు జయించినోడేమో, కానీ మనసును జయించి మనసును అదుపులో పెట్టినోడే పరాక్రమశాలి కన్నా బలవంతుడు అట. గుర్తుపెట్టుకోండి. ఎవడో బలవంతుడు అంటే నలుగురిని కొట్టినోడు కాదు. ఎవడో బలవంతుడు తెలుసా? తన మనస్సును తాను అదుపులో పెట్టుకుని కోపాన్ని అనుసుకున్నవాడే బలవంతుడు. తన పెదవుల వెనకాల, తన పంటి వెనకాల తన కోపాన్ని అదుపు పెట్టుకున్నవాడే బలవంతుడు.
ప్రతి దానికి కోప్పడేవాడు బలవంతుడు కాదు, ప్రతి దానికి గొడవకి కాలు దూవాడు బలవంతుడు కాదు. చివరికి ఇలాగే మా ఈదులో ఒక రౌడీ సీడర్ ఉంటాడు మా ఊర్లో. ప్రతిదీ గొడవాడికి ఇరు అనుకోవాలన్నమాట. ఆడుకో మంద ఉండేది, మళ్ళీ మంద. ఆడనేమనంటే ఆ మందంతో వచ్చి మీద అడిపోయేవారు. ఆ మందం చూసే సగం ధైర్యం వాడికి. అన్నదమ్ముల మంద ఉంటారు కదా, అన్నదమ్ముల మంద, బామ్మర్దులు అందరూనే, వీళ్ళందరూ వచ్చి మీద అడిపోయేవారు. అందుకే ఆడు జోలికి ఎవరు ఆడికి పెళ్ళి పెటాకులు సరైన ఏమీ లేవు, కాపురం తిరగకూడదు. ఇంకా టెంపరోడికి ఇంకేం కాపురం ఉంటుందండి. ఆడు ప్రతి ఒక్కరిని కొట్టడం, తిట్టడం, అలా చేయడం, ఇలా చేస్తాడు. పెద్ద రౌడీ చేయడం, మీసాలు వేసుకుని గడ్డం వేసుకుని అందరిని బెదిరించాడు. సెలంగా అమ్మడానికి వచ్చిన కూడా కొట్టివాడు అంటాడు రౌడీ సీటర్. ఒక రోజు ఏమైందంటే ఈడు అనారోగ్య పాలైంది. ఆరోగ్యం ఎప్పుడు ఉండదు కదండి, ఇలా టెంపర్లు ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యాడు, తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ లోపల అన్నదమ్ములందరూ వచ్చి, మరి ఆ ఈదులు అన్నయ్య ఆడు చాలా ఎగస్టాల్ చేస్తున్నాడు, నువ్వు లేక త్వరగా వచ్చారు అన్నయ్య, ఆడు సంగతి తేలుద్దాం అన్నారు. అంటే ఇప్పుడు అంటున్నాడు, అంటే అన్నీ లేనరా అంటున్నాడు. మాట్లాడితే శనగలను కొట్టేవాడు, శనగలు అమ్మడానికి వచ్చిన కొట్టేవాడు, ఆడిని కొట్టేవాడు, ఈయన కొట్టేవాడు, ప్రతి గొడవలోకి దూరేవాడు. ఇప్పుడు రారా ఆడు సంగతి తేలుతాడు, తమ్ముళ్ళు వచ్చి హాస్పిటల్ చెప్తాడు అన్నాడట. అంటే అన్నీ లేనరా అన్నాడు. అలా అయిపోయావే, వచ్చింది నీకు స్ట్రోక్, గుర్తెట్టుకో. బారెడు కాలం బతికి నీ జీవితాన్ని కిడ్నీ పోయింది, దరిద్రం వదిలిపోయింది, గుర్తుపెట్టుకో. నేను అడుగుతున్నాను, ఈ కోపాలు ఈ గొడవల వల్ల ఏమవుతుంది తెలుసా? ఆరోగ్యాలు పాడైపోతాయి. అందుకే బైబిల్ మరో వచనం చెప్తుంది, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియమందు కోపము సుఖ నివాసము చేయను. బాగా వినాలి, బుద్ధిహీనులు కోపపడే వాళ్ళందరూ ఎవరట? కారణము లేకుండా కోపపడే వాళ్ళు ఎవరట? నిర్నిమిత్తముగా కోపపడే వాళ్ళు ఎవరట? సీటికి మాటికి ముక్కు మీద కోపం పెట్టుకునే వాళ్ళందరూ ఎవరట? చెప్పాలి, అక్కడ పదం చూసి చెప్పండి. బుద్ధిహీనులు అంటే క్లాసిక్ ఉందగా, ఇంగ్లీష్లో అలవాటు ఏందో పదం చెప్పనా? వేస్ట్ ఫెలోగలట, గుర్తుపెట్టుకోండి. ఎవరట? అరే వేస్ట్ ఫెలో అంటే వేస్ట్ గాడివి, వేస్ట్ ఫెలో అంటే బుద్ధిహీనుడా. అంటే ప్రతి దాని కోపపడేవాడు ఎవడు చెప్పండి? వేస్ట్ గాడు, గుర్తుపెట్టుకోండి. అక్కడ అదే పదం మూలపదం, బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు. కానీ ఈ బుద్ధిహీనులు అందరూ ఏమంటారు చెప్పనా? నాకు చాలా కోపం అండి, అందుకే మనం అనాలి, నువ్వు చాలా వేస్ట్ ఫెలో కూడా అనాలి మనం. ఎవడైతే కోపాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఎవడైతే కోపాన్ని కంఠహారంగా చెప్పుకుంటున్నాడు, ఎవడైతే కోపాన్ని పెద్ద గౌరవంగా చెప్పుకుంటున్నాడు, బైబిల్ అందే వరే వేస్ట్ ఫెలో అంది బైబిల్. సుఖ నివాసం చేస్తుంది, సుఖ నివాసం. హృదయంలో కోపం, ముక్కు మీద కోపం, ప్రతి దానికి కోపం. కోపడితే నీ ఆరోగ్యం పాడవుద్ది, కోపడితే నీ కాపురం పాడవుద్ది, కోపడితే నీ సంఘం పాడవుద్ది, కోపడితే నీ కుటుంబంలో ప్రతి తర్వాత తరాలు పాడైపోతాయి, కోపడితే నీ ఉద్యోగం పాడవుద్ది, కోపడితే నీ భార్యడి కాలం జీవితం పాడవుద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే నరకం పాలైపోతావు కోపడితే, గుర్తుపెట్టుకో. కోపం ఎంతవరకు కోపపడాలో అంతవరకే కోపపడాలి. ఆ కోపము కూడా దేవుని నీతిని నెరవేర్చేదే ఉండాలి. మన కోపం దేవుని నీతితో ముడిపడాలి, గుర్తుపెట్టుకోండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం నీది కాదు, దేవుని కోపము నీతో అనుసంధానం అయితే అందులో నీతి ఉండాలి. అప్పుడు దేవుని కోపం నీకు సపోర్ట్గా నిలబడుతుంది. సామెత గ్రంథం 17వ అధ్యాయం చూడండి. సామెత గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. సామెత గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. కలహారంభము నీటి గట్టును పుట్టు ఓట, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. నేను వాడికి బైబిల్లో చదువుతున్నాను చూడండి. వాడికి బైబిల్లో కలహ ఆరంభము ఆనకట్టలో పగులు పగులు లాంటిది, జగడము మొదలు కాకముందే దాన్ని వదిలే. అంతే. ఎలా పోలుస్తున్నాడు చూడండి. కోప ప్రారంభం ఎలాడదట? ఆనకట్టక బీటలు పడితే, ఆనకట్టక బీటలు పడితే ఏమవుద్దండి? ఆనకట్ట అంటే తెలుసుగా, ఆనకట్ట. వాడికి బైబిల్లో మూలంలో చదువుతున్నాను. ఆనకట్ట అంటే ఒక నీటిని అదుపు పెట్టి ఉన్న ఆనకట్టక బీట పడింది అనుకోండి, ఏమవుద్ది? ఊరు కొట్టుకుపోద్ది. ఆనకట్ట బీటలు పెద్ద అయితే అనేక కుటుంబాలు నష్టపోతాయి. ఆనకట్టకు బీట పెడితే అనేక జీవరాశి చచ్చిపోద్ది. కోపం కూడా అంతే. ఆనకట్ట పగిలిపోతే కుటుంబాలు ఎలా అయితే నశించిపోతాయో, నీ కోపానికి అడ్డు అదుపు లేకపోతే నీ కింద ఉన్న వాళ్ళు చాలామంది నలిగిపోతారు. నీ కోపానికి ఒక పద్ధతి లేకపోతే, నీ కోపానికి అదుపు లేకపోతే చాలామంది కుటుంబాలు నష్టపోతే, చివరికి నువ్వు కూడా నష్టపోతావు. ఆనకట్ట పగులితే మిగిలిన జీవితాలు ఎలా చిందరవందర అయిపోతాయో, నీ కోపానికి కూడా అడ్డుకట్టలేకపోతే నీ భార్య నష్టపోతుంది, నీ పిల్లలు నష్టపోతారు. ఈ మధ్య మీరు వార్తలు చూసారు లేదో, పిల్లోడు ఏడుస్తున్నాడని
ఆ తల్లి అనుకోకుండా గట్టి కొట్టిందండి ఆ నెలల పిల్లల్ని, చచ్చిపోయింది. కోపం, బిడ్డ ఏడిస్తే తట్టుకోలేకపోయింది, భార్య ఏమన్నా అంటే తట్టుకోలేకపోతున్నారు, భర్త ఏమన్నంటే ఆ కోపంలో పోయి ఏ గ్యాస్ వెలిగించుకోవడమో ఫ్యాన్ గురేసుకోవడమో చేస్తున్నారు. ఆ ఆవేశంలో కోపాలు, గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి కోపాలు కాపురాలు పాడు చేసేస్తాయి. పూర్వం డైలాగులు చెప్పేవారు, గుర్తుపెట్టుకుని బాగుంటాయి తెర మీద, కాపురాలకు బాగో, గుర్తుపెట్టుకోండి. నువ్వెంత భర్త అయితే మాత్రం నువ్వు కాలు పట్టుకోమంటే పట్టుకునేంత దిగజారిపోయాను అనుకుంటున్నావు, అవసరమైతే నేను కాపురం వదిలేసుకుంటా అన్నదట పెద్ద రచయిత. నేను అడుగుతున్నాను, అవతల నుంచి అలా అమ్మందట, తగ్గకే, నువ్వు అసలు తగ్గకు, ఎర్రబుస్సు ఎక్కువచ్చాయి అంతట. ఇవన్నీ కాపురాలు నిలబెట్టే పనులండి ఇవన్నీ. నేను అడుగుతున్నాను, ఆయన దగ్గర తగ్గితే తప్పేంటండి? ఆయన దగ్గర ఒప్పుకుంటే తప్పేంటండి? మీ ఆయనేగా, ఆయన ప్రెసిడెంట్ కాదు కదా, మీ ఆయనేగా. మీరే ఒకరికొకరు తగ్గించుకోకపోతే, మీరే ఒకరినొకరు ప్రేమించుకోకపోతే, వీడు పోటీగాడు మళ్ళీ అంటాడు నేను దాని దగ్గర తగ్గితే లోకు అయిపోతాను. మరి ఎలా? మరి ఆవిడ అమెరికా ప్రెసిడెంట్ కదా, మరి ఆవిడ దగ్గర తగ్గు, తప్పేటి. నీ భార్య జీవితం మొత్తం నీకు ఇవ్వడానికి వచ్చింది, తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని, తన జీవితం మొత్తం నీకు ఇవ్వడానికి వచ్చింది. ఆవిడ దగ్గర తగ్గితే తప్పేటి? సిగ్గులు ఎక్కడ వెళ్ళి సారీ బుజ్జి అలాగన్నాను అయిపోద్ది అంతే. నువ్వు తగ్గకపోతే, ఆవిడ తగ్గకపోతే, ఇద్దరు ఇప్పుడు తూరేగలు పుట్టారు, వాళ్ళిద్దరు ఏమైపోతారు ఆ పిల్లలు? మీరు ఒకరికొకరు కోపం పోయి ఆయన తూర్పుకి ఈయన పడమటగా చూస్తే ఈ బిడ్డల మధ్యలో ఏమైపోతారండి? నీ పనికి మాలిన కోపాలకి. ఈరోజు మెజారిటీ కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతుందంటే కారణం ఏంటి చెప్పండి? ఇన్ని కేసులు కోపాలు తగ్గించుకోక, ఒకరికొకరు తగ్గక, మీరు తగ్గలేదు కనుక మీ బిడ్డల జీవితాలు ఒంటరి అయిపోతాయి, ఏకాక అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఆనకట్ట లాంటిది ఎంత కోపం ఉంది, ఎంత కోపం పాపానికి కారణం అవుతుంది. నేను ముగిస్తున్నాను. ఒకవేళ మనం ఎవరి మీదైనా కోపం ఉన్నా, ఎవడి మీదైనా మనం ఆవేశపడినా, బైబిల్ ఇలా అందే, ఎవడైతే నిన్ను బాధకు గురి చేస్తాడో, ఎవడైతే నిన్ను ఇబ్బందికి గురి చేస్తాడో, లేదా ఎవడైతే నీ తప్పు లేకపోయినా నిన్ను బాధ పెట్టాడో, వాడే నీ ముఖం దగ్గరకు వచ్చి నీకు కనబడితే నువ్వేం చేస్తావు? బైబిల్ ఏముందో చెప్పనా? క్షమించే, అంతే. ఎక్కడుంది చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసిరని ఒకడు అనుకొనిన ఎడల ఒకనిని ఒకడు సహించుచు, ఒకనిని ఒకడు క్షమించుకోవాలి. వాడు నీకు హానే చేశాడు, వాడు నీకు ఇబ్బందే కలిగించాడు, వాడు నీకు నష్టమే కలిగించాడు, కానీ దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి చెప్పు? క్షమించే. డైలాగులు చెప్పుకో, బయట చెప్పినట్టు. ఇప్పుడు నీ టైం రా, చెప్పండి. మా టైం వస్తుందిరా అనకు, అది బయట ఉంటుంది రాజకీయాల్లో, మనకు వర్తించు. ఆడు నీ టైంకి వస్తాడు, నీ కళ్ళ ముందు ఉంటాడు, నీకు ఎంతో నష్టాలు చేశాడు, నిన్ను ఎంతో నాశనం చేశాడు, ఆయన నీ కళ్ళ ముందుకు వచ్చాడు. క్షమించే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ బైబుల్ నీకు నాకు ఆజ్ఞాపించింది. ఎవరు చెప్పినా ఏ మాట అన్నా మీరు పాటిస్తారు లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ ఒక్క మాట చెప్పినా మనం తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. ప్రభువా అలా కాదు ప్రభువా, వాడు నాకు చాలా నష్టం చేశాడు, అలా కాదు ప్రభువా, వాడు నన్ను చాలా గాయపరిచాడు, ఇప్పుడు ఆడికి నేను సారీ చెప్పడం వల్ల నేను లోకు అయిపోతానంటే, దేవుడు అన్నాడు నువ్వు ఎవడికి లోకు అయిపోయినా పర్లేదు, కానీ నా ముందు నేరస్తుడవకు, వాడికి సారీ చెప్పే అన్నాడు. లేదు ప్రభు వాడు నాకు నష్టం కలిగించాడు, నష్టం కలిగించిన ఒకడిని ఒకడు క్షమించుకోండి, ముందు నువ్వు క్షమించే. ఆడికి క్షమించలేదా, ఆడి సంగతి నేను చూస్తాను, ముందు నువ్వు క్షమించు అన్నాడు. నువ్వు ప్రేమించు. బైబిల్ ఇంకా సెలవిచ్చింది, మీలో మీరే పగ తీర్చుకొనక ఎవడైనా మీకు శత్రువు కలుగుంటే మొట్టమొదటి మీరు ఏం చేస్తారంటే ఆడిని భోజనానికి పిలవాలంట. మీ ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఫస్ట్ కార్డు ఎవరికి ఇస్తారు తెలుసా? నీకు నచ్చరోడికి ముందు పట్టుకెళ్ళి. మనం వాళ్ళకి ఇవ్వం చెప్పండి, ఊరందరికి ఇస్తాం, ఆ ఇల్లు దాటి వెళ్ళిపోతుంటాం, అందరికి ఇస్తాం, వాడికి ఇవ్వం. కానీ బైబిల్ అంది ముందు వాడికే కార్డు ఇవ్వు, ముందు వాడినే పిలువు, ముందు వాడినే ఆహ్వానించు. బైబిల్ అంది వాడిని పిలిచి ప్రేమతో వాడికి భోజనం పెట్టు, నీ తరపున ఏ తప్పు లేకుండా చూడు, ముందు వాడిని నిజాయితీగా పిలువు, ప్రేమతో పిలువు. ఆ పిలిచి ఎంత ప్రేమ చూపించినప్పుడు కూడా వాడిని మీద అసూయపడి ఇంకా పగ చూపిస్తే వాడి మీద నెత్తి మీద నేను ఏమేస్తాను తెలుసా? నిప్పులు కొప్పేస్తా అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే మీకు మీరే పగ తీర్చుకొనక నువ్వు ప్రేమించు, పగ సంగతి ఏటో నేను చూస్తా. నువ్వు వీడి మీద పగ తీర్చుకుని నువ్వు నరకానికి పోకో, ముందు ఆడికి భోజనం పెట్టు, ఆడికే కూర ఎక్కువై ముందుగా కూర్చోబెట్టి, సారుతో లేపే కానీ ఆడనే కూర్చోబెట్టు, ముందు ఆడనే పిలువు, ఆడనే కూర్చోబెట్టు. అందుకండి నా కూతురు బర్త్డే జరిగినప్పుడు, ఫస్ట్ బర్త్డే జరిగినప్పుడు నా శత్రువులనే ముందు పిలిచాను నేను, రండిరా అన్నీళ్ళారా అని. రండిరా అంటే
తప్పక ఒప్పక ఇంటికి వెళ్ళి మరీ పిలిచాను. వచ్చారు ముఖం చెల్లలేదు, చూశారు, తిన్నారు, పోయారు. నా తరపు నుంచి ఎప్పటికీ వాళ్ళ మీద ఏ కామెంట్ లేదు. కానీ ఎప్పటికీ నా మీద పడేస్తే నా పక్షం నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి, నా దేవుడే యుద్ధం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇవి తెలియని యుద్ధాలని గుర్తుపెట్టుకోండి. మన రక్షణ జీవితానికి భద్రతలు ఇవి. అందుకే బైబిల్ చెప్తుంది, జాగ్రత్త జాగ్రత్త, ఎవడైనా ఇబ్బంది కలిగిన వాడుంటే వాడిని క్షమించే. ఓకే, కోపపడచ్చు, నిర్నిమిత్తముగా కోపపడకూడదు, న్యాయమును బట్టి కోపపడవచ్చు. ఇక చివరగా ఎప్పటి వరకు కోపపడవచ్చు? బైబిల్ చెప్పింది సాయంత్రం వరకే కోపపడాలంట. తెలుసు కదా రెఫరెన్స్ మీకు ఎఫ్ఎస్సీ పత్రికలో. సాయంత్రం వరకే కోపపడాలంటే బగబగా మండే సూర్యుడు సాయంత్రానికి ఎలాగైతే అలా సద్దు మణిగిపోయి తన వెలుగును తగ్గించేసుకుంటాడో, ఉదయకాలం ఉన్న కోపం చెప్పండి, సూర్యుడు ఎలా అస్తమించేసాడో సాయంత్రానికి నీ కోపం కూడా సర్లేరా అనాలన్నమాట. నువ్వు అలాగనో నెలైనా సంవత్సరమైనా ఆ ఎదవ ఆ రోజు అన్నమాట ఈ రోజుకి నేను చెప్పండి మరిసిపోలేకపోతున్నానంటే కాలిపోతా. గుర్తెట్టుకో. చాలామందికి అండి లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పానండి. లాస్ట్ ఇయర్ చెప్పిన వాక్యం మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. ఆ గుర్తు చాలామంది పెళ్ళిళ్ళలో వాక్యం వింటారు. ఆ పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి ఎవరెన్నా వినకపోయినా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాక్యం వినాలి. ఆ పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి వాక్యం చెప్తారు. వాళ్ళకి ఆ వాక్యం గుర్తుండదండి. పెళ్ళికొడుకు తాళికొడుకు గుర్తుండదు, పెళ్ళికూతురు తాళికోలకి గుర్తుండదు. వాళ్ళకి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం లేదా 5 సంవత్సరాల క్రితం జరిగిన పెళ్ళిలో వాక్యం ఏం చెప్పారో గుర్తుండదు. కానీ వాళ్ళకి ఏం గుర్తుండదు చెప్పనా? ఆ రోజు ఫోటో మాకు తీయలేదు, అది గుర్తుంటుందండి వాళ్ళకి. ఆ రోజు కూర అక్కడ వరకు వేసారు, మాకు వేయలేదు తెలుసా, ఓట వేసి వెళ్ళిపోయారు ఆ రోజు మాకు. ఇవన్నీ నాకు చెత్త అంతా గుర్తుంటుందండి వీళ్ళకి. వాక్యం గుర్తుండదు. ఏం గుర్తుంటుంది చెప్పండి? పైనికి మాలిన విషయాలని గుర్తుంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఏది గుర్తున్నా గుర్తుండకపోయినా గుర్తుపెట్టుకో, సాయంత్రం కూడా గుర్తుపెట్టుకోకూడదు. కోపము మర్చిపో. ఉదయాన్నే లే, ఏమీ జరిగినట్టు ఆడు గుడ్ మార్నింగ్ చెప్పు, సర్లేరా మనం దేవుని పిల్లలం, మనకు అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే నువ్వు కోపబడి నేను కోపబడి చివరికి దేవుని దృష్టికి మనం పాపాత్ములు అయితే, ఏ దేవుని కొరకు అయితే బతుకుతున్నామో నువ్వు నరకానికి పోతావు, నేను నరకానికి పోతాను. బైబిల్ మనకు చెప్పిందిగా, ఒకడిని ఒకడు సూర్యుడు అస్తమించే లోపు క్షమించుకోవాలని, క్షమించేసుకుందాంరా అని చెప్పాలంట. ఇంకేముంది చూద్దాం ఒకసారి. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా అప్పుడు సమస్తమును జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకిని మన తలంపులకును కావలి ఉంటుంది. ఇప్పుడు బాగా వినండి, ఏ విషయంలో మాత్రపడకండి. వాళ్ళు ఎలా అన్నారండి, వీళ్ళు ఎలా అన్నారండి, వీళ్ళు ఎలా చేశారండి, వాళ్ళ ఏ విషయంలో టెన్షన్ అవ్వకండి, ఏది పట్టించుకోకండి. సమస్తం ఎవరికి అప్పగించేయాలట? దేవా, నువ్వు చెప్పిందల్లా చేశాను, నా కోపంలో న్యాయం ఉంది, నా కోపంలో నీతి ఉంది, నువ్వు చెప్పినట్టుగా నేను సాయంత్రానికి మర్చిపోయాను, నేను క్షమించేశాను, నేను దినాలు గుర్తుపెట్టుకోలేదు, వారాలు గుర్తుపెట్టుకోలేదు, నువ్వు చెప్పినట్టుగా నేను చేసి నీకే నేను అప్పగిస్తున్నాను, ఇక నువ్వే జరిగించంటే సమాధానము దేవుడే మనకు అనుగ్రహిస్తాడట. ఏ సంశయాలు వద్దు, ఏ అనుమానాలు వద్దు, ఏ తలంపులు మన యొక్క హృదయంలో పెట్టుకుని మదన పడొద్దు. దేవునికి చెప్పండి, మనకు ఎవరైతే గాయం చేశారో వాడి పేరు తెల్ల పేపర్ మీద రాసుకుని మోకాళ్ళు వేసి, దేవా నా సైడ్ నుంచి నేను ఏ తప్పు లేదు ప్రభువా, నేను క్షమిస్తున్నాను, వాడి సైడ్ ఎలా ఉందో నాకు తెలియదు, వీడిని నీకు నేను అప్పగిస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేయి. వాడిని ఎలా డీల్ చేయాలి దేవుడు చెప్పండి? అలా డీల్ చేస్తాడు. వాడికి ఎలా సమాధానం చెప్పాలో దేవుడు అలా సమాధానం చెప్తాడు. బైబిల్ మనకి భరోసా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని మనం పాటించాలి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఇతర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రడదోసి ప్రతి ఆలోచన
క్రీస్తుకు లోబడినట్టు చెరబట్టి సంపూర్ణ విధేయతను క్షమించండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపబడి. ఎందుకు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారు చెప్పండి? దేవునికి నచ్చని కార్యాలు చేస్తే ఏమవుతామండి? అరణ్యములో సంహరింపబడుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవునికి నచ్చని కార్యాలు ఒక కారణం ఏంటి చెప్పండి? అనవసరమైన కోపాలు పడితే చెప్పండి దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా లేకపోతే ఇశ్రాయేలీయుల్ని, అంటే ఈ రోజుకి ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనకుడో నిద్రపోడన్న ఆ దేవుడే ఇశ్రాయేలు కొన్నిసార్లు దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుడు ఏం చేశాడండి? అరణ్యంలో రాలగొట్టాడు. అంత ఇష్టపడిన ఇశ్రాయేలీల్ని అరణ్యంలో రాలగొడితే నువ్వు ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత భక్తి చేసినా, ఎన్ని మీటింగ్స్ పెట్టించినా నీ ఎదుటోడు పట్ల దేవుని దృష్టికి నువ్వు ఎదుటిగా నీతిగా జరిగించకపోతే, ఆయనకి ఇష్టంగా లేకపోతే ఇశ్రాయేల్ని రాలగొట్టిన దేవుడు చెప్పండి మనల్ని కూడా ఖచ్చితంగా రాలగొడతాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, కోపపడండి, ఆ కోపము దేవుని నీతిని బట్టి జరిగించండి. నేను ముగించేస్తున్నాను. 3 లైన్స్లో మనకు చెప్తున్నాడు. మొట్టమొదటి, క్రైస్తవులు కోపపడొచ్చా లేదా? కోపపడొచ్చు. కోపపడకూడదా? మళ్ళీ ఎట్టమంటారా చెప్పండి. క్రైస్తవులు కోపపడొచ్చా లేదా? కోపపడొచ్చు. దేనిని బట్టి కోపపడాలి? న్యాయమును బట్టి. రెండవది, క్రైస్తవులు కోపపడితే ఎదుటివాడు క్షమించమని అడిగినప్పుడు క్షమించాలా లేదా? వాడు అడక్క ముందే క్షమించాలి. మూడవది, ఆ కోపము ఎంతకాలం నిలుస్తుండాలి? సాయంత్రం వరకు నిలుస్తుండాలి. కోపం అలా ఉంచుకుంటే ఏమవుద్ది? నీ శరీరాన్ని పాడు చేద్దే చెప్పండి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేద్దే. చివరికి కోపపడువారు విమర్శకు లోనవుతారు, నిర్నిమిత్తముగా కోపపడినవారు నరకానికి పాత్రలు అవుతారు. ఇప్పుడు చెప్పండి, కోపపడండి, ఆ కోపంలో దేవుని నీతిని నెరవేర్చండి. చివరగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాలయంలో చాలా కోపపడ్డాడు. ఎంత కోపపడ్డాడు? కొరడా చేసి వారి బల్లలు తోసేసి ఆ కొరడా చేత జంతువుల్ని ప్రాలదోలి వాళ్ళ ముఖాల మీద ఏలెట్టి ఇలా అన్నాడు, నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చకండి అన్నాడు. మన ప్రభువే కోపపడ్డాడు, కొరడా తీశాడు, ఆ జంతువుని కొట్టాడు, మనుషులకి వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారో నష్టపోతారని చెప్పారు. అంటే మన ప్రభువు కూడా సాత్వికుడు, ప్రేమామయుడు, నీతిమంతుడైన, కరుణామయుడైన మన ప్రభువు కూడా కోపపడ్డాడు. ఎప్పుడు కోపపడ్డాడంటే దేవుని చిత్తము ఎక్కడ నెరవేరకపోతే చెప్పండి అక్కడ కోపపడ్డాడు. తన వ్యక్తిగత గొడవలను బట్టి కానీ, తన వ్యక్తిగత అసూయను బట్టి కానీ, ఎక్కడ అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, నీతిమంతులు కానీ, మనం నమ్ముకున్న ప్రభువు కానీ ఎక్కడైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కోపపడ్డారా? లేదు. ఇప్పుడు చెప్పండి, మనం కోపపడితే మన వ్యక్తిగత విషయాలు కోపపడకూడదు, మరి దేవుని చిత్తము నెరవేరబడపోతేనే చెప్పాలి మనం కోపపడాలి. పౌలు బర్నబాలు తెలుసు కదండి. పౌలు గారికి బర్నబా గారికి చాలా కోపం వచ్చి ఇద్దరు ఇడిపోయారు. పెద్ద సేవకులు. ఇదంత పెద్ద సేవకులకు కోపాలు వస్తాయంటే వాళ్ళు మనుషులు కదా, వస్తాయి. జేమ్స్ గారు మీకు కోపం వస్తుందంటే నేను మనిషిని కదా, వస్తాయి. కోపాలు వస్తాయంటే వస్తాయి. వాళ్ళిద్దరు కూడా కోపం వచ్చింది. ఎవరిని బట్టి కోపం వచ్చింది? ఆ కుదురులేని కుర్రాడు ఉన్నాడు మధ్యలో. ఎవరండి? మార్క్ అని మారు పేరు గల యోహాను. ఆ మార్క్ సువార్త రాశాడుగా, ఆ మార్క్ సువార్త రాసిన ఆ కుర్రోడిని బట్టి పౌలు గారికి కోపం వచ్చిందండి. ఎందుకు కోపం వచ్చింది? ఆయన కోపంలో న్యాయం ఉంది. ఎందుకు కోపం వచ్చిందంటే దేవుని పరిచర్య చేద్దాం రావయ్యా అని కుర్రోడిని తోడుగా పరిచర్యకి తీసుకెళ్తే చెప్పా చేయకుండా మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోయాడండి. మళ్ళీ తర్వాత సార్ వచ్చాడు, ఇప్పుడు నేను వస్తాను సార్ ఈ టూర్లో అన్నాడు. బర్నబా గారు సరే రా తీసుకెళ్తానంటే పౌలు గారు అన్నారు, ఈ కుర్రగాడు అసలు వద్దన్నాడు. ఎందుకు వద్దంటే పౌలు గారు కరెక్ట్ రీజనే చెప్పాడు. ఏమన్నాడంటే గతంలో దేవుని పనుందని చేయడానికి కసిగొచ్చిన ఈ కుర్రోడే చెప్పా చేయకుండా మధ్యలో వెళ్ళిపోయిన ఇలాంటోడు మళ్ళీ పనిలో మధ్యలో పోవడం ఇలాంటివి అవసరం అంటారా? ఇలాంటి బాధ్యత లేని కుర్రోళ్ళు పరిచర్యకి అవసరం లేదు, వీడిని ఆపే అన్నాడు. ఇప్పుడు పౌలు గారి కోపంలో న్యాయం ఉందా లేదా? పౌలు గారి కోపంలో న్యాయం ఉంది. ఎందుకు? దేవుని పనికి ఆటంకమయ్యే ఇలాంటి పిల్లలు వద్దు అన్నాడంటే ఆయన కోపంలో న్యాయం ఉంది. అలాగే బర్నబా గారు తీసుకురావడంలో కూడా న్యాయం ఉంది. అంటే ఇద్దరికీ న్యాయం ఉంది. ఇవన్నీ మనం చదువుతుంటే ఏమర్థమవుతుంది? ప్రవక్తలు కోపపడ్డారు. దేన్ని బట్టి కోపపడ్డారు? ప్రజలు దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళకి విరుద్ధంగా ఉన్నప్పుడు కోపం వచ్చిందా? అది వాళ్ళకి అనవసరం. అపోస్తులకు కోపం వచ్చింది ఎప్పుడు? దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడే కోపం వచ్చింది.
ప్రభువుకు కూడా కోపం వచ్చింది. ఎప్పుడు? తన తండ్రి విల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చేసినప్పుడే కోపం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మన కోపాలు వస్తే దేన్ని బట్టి రావాలి? ఎదుటోళ్ళు భక్తిగా లేనప్పుడు, ఎదుటివారు దేవుడి చిత్తం నెరవేర్చలేనప్పుడు, దేవునికి విరుద్ధంగా బతుకుతున్నప్పుడు మన కోపం రావాలి తప్ప, ఆడు నీకన్నా బాగున్నాడని, నీకన్నా ఇల్లు కట్టుకున్నాడని, నీకన్నా ఉద్యోగం తెచ్చాడని, నీకన్నా శాలరీ బాగుందని, వాడు నీకన్నా మంచి బట్టలు, ఇలాంటి వాళ్ళ మన కోపం వస్తే అది పాపమే అవుద్ది. నీ కోపంలో ఏముండాలో తెలుసా? దేవుని చిత్తము నెరవేరాలి. ప్రభువు చేసింది అదే, ప్రవక్తలు చేసింది అదే, మన రక్షణ జీవితానికి అదే శ్రేయస్కరం. ఇప్పుడు చెప్పండి, కోపవాడు ప్రతి వాడు విమర్శకు లోనవుతాడంటే మనం పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదండి. ప్రభువా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చా ప్రభు అంటే, మన ఈదిలో గొడవ పెట్టుకున్నావు కదరా, అది చాలు రా అంటాడట. మీరు నమ్ముతారు లేదో, ఒక వ్యాఖ్యానకర్త, ఒక ఎవాంజలిస్ట్ ఇలా అన్నాడు, ఈరోజు నువ్వు చచ్చిపోతే, ఈ రోజుకు ముందే నీ భార్యతో గొడవ పెట్టుకుంటే, నీ సొంత భార్యతో నువ్వు గొడవ పెట్టుకుంటే అది చాలట. నువ్వు ఎక్కడికి పోవడానికి? నరకానికి పోవడానికి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న ఆజ్ఞలో నీ పొరుగు వారి జాబితాలో మొట్టమొదటి ఉండేది ఎవరు చెప్పనా? నీ భార్య. ప్రభువా నేను ఎంత సేవ చేశాను ప్రభువా, నేను ఎంత ఎలా ఉన్నాను, నేను నరకానికి ఎందుకు వచ్చేసాను ప్రభు అంటే, దేవుడు అంటాడు, నీ భార్య మీద కోపపడతాను, అన్యాయంగా తను బాధ పెట్టావు కదరా, ఇది చాలు నువ్వు నరకానికి రావడానికి అంటాడు. అంటే తెలియని కోపం పెద్ద కోపం మనం పాపం కాదనుకుంటాం. బైబిల్ చెప్తుంది ఈ రక్షణ సభలో, ఈ రక్షణ ఉజ్జీవ కూడుకలో గుర్తుపెట్టుకోండి, మన రక్షణ పాడు చేసే ప్రధానమైన వాటిల్లో కనబడింది మన కోపము ఆనకట్ట లాంటిది. దాన్ని అదుపు చేయకపోతే మన ప్రభువుకు విరుద్ధంగా బతికి మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. అట్టి విధంగా ఎవ్వరూ ఉండొద్దు. ఈ రాత్రే మీరు దేవుని అడగండి, ఈ రాత్రే దేవుని బతుకుని అడుకోండి, ఈ రాత్రే దేవుని ఎదుట, దేవా నా కోపాన్ని అణుసుకునే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా, నాకు దీర్ఘశాంతం నేర్పించు ప్రభువా, నా వ్యక్తిగత విషయాలకి నేను కోపపడక నీ చిత్తం నెరవేరని చోటే నాకు కోపం కలిగే మనసు నాకు ఇవ్వు ప్రభువా, నా కోపంలో నీతి న్యాయం ఉండాలి ప్రభువా, నేను ఏమాత్రం కోపాన్ని బట్టి నీ ఎదుట నేను పాపి ఉండకూడదని మీ ప్రార్థనలు ఈరోజు అడగండి. కోపం ఉన్నవారు ఎవరైనా ఉంటే అది గర్వంగా చెప్పుకోకండి, కోపం ఉన్నవారు ఎవరైనా ఉంటే అది గౌరవంగా చెప్పుకోకండి. ఈ రాత్రి దాన్ని విడవండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ గంటన్నర వ్యవధిలో ఎవరికి తండ్రి ఈ సంగతులు అర్థమే నాకు తెలియదు తండ్రి. మా ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేవి తండ్రి. మేము అనుకునేవి కేవలం తండ్రి ఎదుటి వారి ఇంట్లో దొంగతనం చేయడమే నష్టం అనుకుంటున్నాం, వ్యభిచారాలు చేయడమే తండ్రి నరకానికి కారణం అనుకుంటున్నాం. కానీ తెలియని పాపాలు ఉన్నాయి తండ్రి, అవి కంటికి కనబడవు, మాలో దోబూచులాడుతూ తండ్రి తెలియకుండానే మమ్మల్ని నరకానికి వీడ్చుకెళ్ళిపోయే జాబితాల్లో ఒకటి తండ్రి కోపము కూడా. తండ్రి దీన్ని గూర్చి తండ్రి మాతో ఈరోజు ముఖాముఖిగా మాట్లాడారంటే ఎవరికి బలహీనత ఉందో మాకు తెలియదు తండ్రి. ఈ రక్షణ ఉజ్జీవ సభలో రక్షణకి ఆటంకమైన తండ్రి కారణాల్లో ఒకటి తండ్రి ఈ బలహీనత కొరకు మీరు మాట్లాడారు తండ్రి. సేవకులుగా మాకున్న ప్రమాదమే, విశ్వాసులుగా వారుకున్న ప్రమాదమే, సంఘ పెద్దలుగా వారి కోపాలున్న సంఘానికి నష్టమే, వారి జీవితాలకు నష్టమే. కోపము తండ్రి నీతిని నెరవేర్చదు, కోపము తండ్రి కుటుంబాన్ని కట్టదు, కోపము తండ్రి సంఘాలని బాగు చేయదు, కోపము తండ్రి ఏ విధముగా తండ్రి మా ఆత్మీయ జీవితానికి మంచిది కాదు తండ్రి. తండ్రి ఎదుటివాడు మమ్మల్ని క్షమాపణ అడగక ముందే మేమే ఎదుటివారిని తండ్రి క్షమించడం తండ్రి మాకు ఆరోగ్యకరం, శ్రేయస్కరం తండ్రి. నా ప్రభువు తండ్రి ఆయన సిలువ వేస్తున్నప్పుడు వారి మీద కోపపడక తండ్రి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరని తండ్రి వారిని క్షమించేశాడు. అట్టి మనసును మాకు దయచేయండి తండ్రి. మా కోపపడిన ప్రభువే తండ్రి ఆయన సిలువేస్తున్నప్పుడు తన వ్యక్తిగత విషయానికి ఏమాత్రం ఆయన కోపగించుకోలేదు దేవా. ఇది కదా తండ్రి క్రైస్తవుడికి కావాల్సిన మెలకువ తండ్రి. ఈ మెలకువ లేకపోతే మా జీవితాలు నష్టపోతాయి, ఈ మెలకువ లేకపోతే ఇది పెద్ద పాపం కాదని తండ్రి సులభముగా సిక్కులు పెట్టే పాపమని మేము గుర్తెరగకపోతే సాతానుగడి ఇది ఒక్కటి చాలు తండ్రి. ఈ వలలు విసిరి తండ్రి విశ్వాసుల్ని, సంఘాలని, కాపురాలని అన్నిటినీ పాడు చేస్తాడు. ఎవరికైనా ఈ బలహీనత ఉంటే ఈ రాత్రే తీసివేయండి. ఎవరికైనా తండ్రి ఈ ఆవేశపూర్వమైన తండ్రి ఈ కోపతాపాలు ఉంటే ఈ రోజే తండ్రి వారిని కడిగివేయండి తండ్రి. ప్రతి విషయానికి ప్రతి చిన్నదానికి ఆవేశంతో ఉరకల వేసి వారు ఎవరైనా ఉంటే తండ్రి వారిని గద్దించండి, అది మంచిది కాదని వారికి తెలియచేయండి. భార్య భర్తల మధ్య సఖ్యత నేర్పించండి, స్నేహితుల మధ్య తగ్గింపు నేర్పించండి. సంఘంలో తండ్రి ఒకరికి ఒకరు గద్దించుకున్నప్పుడు ఇది నా మంచి కొరకే అని అర్థం చేసుకునే మనసును దయచేయండి తండ్రి. ఈ వేదిక మీద ఉన్న సేవకుల్ని, పెద్దల్ని తండ్రి, ఈ కుటుంబాన్ని ఎవరైతే తమ్ముడు తండ్రి ఇంకెవరైతే ఉన్నారో తండ్రి గారు
వారి కుటుంబంలో ఉన్న లోపాలు పాపాలు ఏమైనా ఉంటే తండ్రి, కోపాలు అన్నింటినీ తీసివేయండి తండ్రి. వారిని కడగండి తండ్రి. వీటి కొరకు తండ్రి, ఈ వాక్యం కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. మాకు తెలియని నష్టాలు, కన్నీళ్లు తండ్రి, వచ్చిన వారి జీవితాలు ఏమైనా ఉంటే తండ్రి, వాటిని జయించే శక్తిని అనుగ్రహిస్తారని కోరుతున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మమ్మల్ని చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే క్షమించండి, వారిని దీవించండి తండ్రి. నా జత పని వారిని, నా మేలు కోరిన వారిని, నా స్నేహితుల్ని తండ్రి అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ పనిలో మరింతగా మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ ఈ వాక్యానికి తండ్రి మీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మేము తగ్గిపోతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సెలవు.